యేసయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధన అందరూ నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు
పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా వెలుగెత్తి నా స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్య వెలుగెత్తి పాడాలి. నా స్తుతి పాత్రుడా, యేసయ్య నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు అవునయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్య నా స్తుతి పాత్రుడా, నా యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యోగ్యుడను నీవే యోగ్యుడను, యోగ్యుడను నీవే యోగ్యుడను.
స్తుతి పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తుతి పాత్రుడా, నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా ఆరాధన. రిబాలబాన ఓ ధులబాలక శబర బలాంతుడా, పోయబడుతుంది పరిమళ తైలం. దైవ సన్నిధి మన మధ్యలోనే ఉంది. కృప ఒక్కొక్కరిని తాకుతోంది. మహిమ మేఘం ఆవరించి ఉంది. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళిపోయా, నీవు దాటి వెళితే నన్ను ఎవరు కరుణిస్తారయ్యా? కనికరం ఎక్కడ ఉంది నాయన? కరుణించే దేవుడుగా, కనికరమును చూపే దేవుడుగా దిగి వచ్చి ఉన్నారు. ఆయన ఈ ఆరాధనలో నిన్ను కరుణించాలని, నిన్ను కనికరించాలని, కరుణ కలిగిన హస్తముతో నిన్ను ఎత్తి పట్టాలని ఆయన సంచరిస్తూ ఉన్నారు. సంచరిస్తున్న దేవుడు, అగ్ని జ్వాలమయమైన దేవుడు, అగ్ని నేత్రములు కలిగిన దేవుడు, అపరాజ్యమయమైన దేవుడు, చూచుచున్నవాడు. చూచుచున్నవాడని నాకేదైనా మరుగై ఉన్నదా? వినుచున్నవాడని నాకేది మరుగులేదు. సమస్తమును ఎరిగిన వాడను. నా కను దృష్టి అంతటా సంచారము చేయుచున్నది. చూచిన నేనే, ఆలకిస్తున్న నేనే దిగి వచ్చి ఉన్నాను. తిని బలాక శబందిరిగల బలాంతుడా, నిన్ను కరుణ హస్తముతో పట్టుకుని సమస్తమును నిన్ను దాటించాలని, సమస్త వాటిలో నీకు త్రోవను చూపాలని, నిన్ను ఎత్తి పట్టాలని, శత్రు సైన్యమును హతమార్చాలని, ఏది నీకు ఎంత మాత్రమును హాని చేయనేరదు. కరుణించే దేవుడిగా నేను నిలిచి ఉన్నాను. కనికరము కలిగిన దేవుడిగా నేను నిలిచి ఉన్నాను. ఇంకా ఎంతకాలం నీవు నిరాశతో ఉండిపోతూ ఉంటావు? లే శబంతిరికరబలాంతుడా, బలపరచువాడని నేనున్నాను. నిన్ను పేచరులుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతోంది. అదిగో నా మహిమను సంగమా నేను మీకు చూపబోతూ ఉన్నాను. నా ఉదయ ప్రాప్తి చేతను నేను మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాను. నేనే నడిపించేవాడను. నేనే ఉన్నవాడను. కడబడుతున్న నీ జీవితంలో తడబాటు నుండి విడిపించి ఒక తిన్నమైన మార్గములో నిన్ను నడిపించాలని నేను దిగి వచ్చి ఉన్నాను. కృంగిపోతూ నిరాశతో ఇంకా ఎంతకాలం అని ఎందుకు ధైర్యపడుతున్నావు? నేనున్నాను కదా, సజీవుడును కదా, శక్తివంతుడును కదా.
బాహువును చాపి ఉంచి ఉన్నాను కదా, ధైర్యము వహించు. ప్రతి వాటి నుండి నేను నడిపించగలిగిన వాడను. ప్రతి వాటిపై నేను జయమిచ్చువాడను. ఆత్మీయులు సెలవిస్తున్న దేవోక్తి. మహాగణుడివి నాయన, మహోన్నతుడివి నాయన, సర్వశక్తి సంపన్నుడివి నాయన. నిజమే, జయించాలి అనుకుంటూ జై జీవితం చూడలేక నిరాశతో కృంగిపోతూ ఇంకా ఎప్పుడు అంటూ వేసారిపోతున్న మా జీవితాలకి నీవు అన్ని వేళలా అన్ని అయి దిగి వస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు. నీవు సజీవుడివయ్యా, నీవు గొప్ప దేవుడివయ్యా. శత్రు బలం ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ హిజ్కియాకి జయమిచ్చిన వాడవు నీవే, మాకు నువ్వు జయమిచ్చు వాడవు నీవే. రీబాలాంతులా రీఖాబాలాంతులాబా శకరాబాలాంత్యారాబానా తులాబా కరాబాలాంతుని బలి కరాబాలాంత్యారాబాలాంతులా అగ్ని 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 రీబాలాంతరాబాంతులా ఓ రీఖాబాలా శబాందిరి కరాబాలాంతిరి కత్తుడా. నిషిద్ధమైనవి అసహ్యమైనవి కాల్చివేసే పరిశుద్ధాత్మ అగ్ని సందములో దహిస్తోంది. వందనములు నాయన, వందనములు నాయన, స్తోత్రములు నాయన. నీ దాసులు నీ పక్షంగా నిలబడుతున్నారయ్యా. శక్తివంతమైన నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి నాయన. నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయండి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయండి. శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు విత్తబడుతూ ఉండగా ఫలించినట్లుగా సహాయము చేయండి. ఎదురాడే వాటన్నిటి గద్దిస్తుండగా దూరపరచమని, సమయమంతటిని మీరు మాకు దీవెనకరముగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నడిపించారు. ఈ మొదటి పునరుద్ధాన దినంలో ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు ఎలుగెత్తి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అలాగే చేతులెత్తి నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదటి ఆదివారం కాబట్టి అన్నిటి కొరకు కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్దాం. ఎందుకంటే ఆయన మన నుండి ఏదైనా కోరుకునేది ఉంది అంటే అది కృతజ్ఞతాస్తుతే, థ్యాంక్స్ గివింగ్. ఎన్నో మేలులు చేశారు కదా, ఆ చేసిన వాటికి తిరిగి మనం ఏం చెల్లించాలంటే స్తుతి చెల్లించాలి. కాబట్టి నేను చెబుతాను, అందరం కలిసి స్తోత్రాలు చెబుదాం. అన్నిటి కొరకు గత 6 నెలలు మనల్ని కాపాడి మరొక నెలలోనికి మనల్ని నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక ధ్వని వినబడాలి, ధ్వని పుట్టాలి గట్టిగా. గత 6 నెలల్లో మనల్ని ఎత్తిపట్టి సాతాను చేతికి అప్పగించబడకుండా కీడు పాడు అపాయం మరణం అనేది రాకుండా మనల్ని కాపాడిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత 6 నెలలు ప్రభు మనల్ని పోషించి మన ప్రతి అవసరత తీర్చినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. సహించిన దానికంటే ఎవరికి ఏది కలగనీయక కలిగిన దాంట్లో కూడా ప్రభు మార్గాన్ని తెరిచి తప్పించి ప్రతి శోధన నుంచి విడిపించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత 6 నెలలు ప్రభు చాలినంత కృపనిచ్చి కృప వెంబడి కృపతో మనల్ని నడిపించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన 6 నెలలన్నిట స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, చేతి పనులకి, సేవకి ఎవరు ఎటు వెళుతున్నా కృపాక్షేమాలను వెంట ఉంచి క్షేమం ఇచ్చినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. కలిగిన బలహీనతల్లో నెమ్మదినిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, స్వస్థతని ఇస్తూ నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన 6 నెలలు మనకు ఇవ్వబడిన పరిచర్యలో ఉన్న బిడ్డలను, దేశ విదేశాల్లో ఉంటున్న వారందరికీ ఇచ్చిన క్షేమానికై యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత 6 నెలలు, ప్రాముఖ్యంగా గత నెలలో
ఆదివారపు ఆరాధనలు, పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలు, ప్రభు బల్లారాధనలు ఉజ్జీవకరంగా జరిగించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన 6 నెలలు 10వ తారీఖు ప్రత్యేక ప్రార్థనా కూడికను, ఇంటింటా ప్రార్థనా కూడికల్ని, శనివారం బైబిల్ స్టడీస్ ప్రార్థనా కూడికలను దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలలో ప్రభు ప్రారంభించిన ఈ మనోహరమైన పండుగలు మొదటి రెండింటిని గత నెలలో, ఈ నెలలో ఒకటి గత 3 ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. కృప వెంబడి కృపనిస్తూ వచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా ఈరే అంటూ సమస్తాన్ని నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏర్పరచబడిన వారికి ఇచ్చిన క్షేమం, ఆయన పనిలో ప్రయాసపడే కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, హృదయపూర్వకమైన అర్పణలు, ఆహార పదార్థాలు, అనేక రకాల అర్పణలను ఆయన సన్నిధికి తెచ్చినందుకు, ఆయన పనిలో వాడుకున్నందుకు, గుప్పులు విప్పిన బిడ్డలను దీవించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కొరకు ప్రయాసపడుతున్న వారందరినీ ఆశీర్వదించే యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులని, సేవకుల కుటుంబాలని, సహవాసం అంతటిని, దైవజనురాలకు ఇచ్చిన క్షేమం, ఆరోగ్యముకై యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనకిచ్చిన మందిరాలు, మందిర స్థలాలు, క్వార్టర్స్, వస్తు వాహనాలు, సౌండ్ సిస్టాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ ఆయన పనిలో వాడుకున్నందుకు, భద్రపరిచినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మన కంటికి కనబడనివి, మన చెవికి వినబడనివి, మన హృదయానికి గోచరము కానివి ఎన్నో ప్రభు మేలు చేశారు. వాటన్నిటిని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, చెప్పండి గట్టిగా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎవరైనా సహాయం చేసామనుకోండి, వెంటనే ఏం చెప్తాం? వారికి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. మరి దేవుడు కదా, ప్రభు కదా మన నెలంతా కాపాడిని క్షేమాన్ని ఇచ్చారు. అందుకని మనకు గుర్తున్నంత వరకు ప్రతిదానిని జ్ఞాపకం చేసుకుని నెల ప్రారంభంలో ఇలా స్తుతించటం మూలంగా ఆయన యందు మనకున్న కృతజ్ఞత మనం చూపించగలుగుతాం. కృతజ్ఞత కలిగిన వారికి ఆయన కృపనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు మనల్ని నడిపించారు గత 6 నెలలు. ముందున్న ఈ 6 నెలలు కూడా ప్రభువే తోడై నడిపించునుగాక. ప్రకటించినట్లుగా ఈ మనోహరమైన పండుగలు ఇప్పటికి ఎన్ని పూర్తయ్యాయి? 3 పూర్తయ్యాయి. ప్రభు వారం వారం ప్రజలను తెస్తూ అభిషేకంగా, ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. అందుకు ఎలుగెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటి వారం ఒక 200 మంది దాకా వచ్చినట్టున్నారు. రెండో వారం 250 పైన వచ్చారు. నిన్నటి దినం కూడా ఎక్కువ మంది, 250 మంది పైన వచ్చారు. వారం వారం ప్రభు ప్రజలను నడిపిస్తున్నారు. దాంతోపాటు అభిషేకంగా కూడా జరిగిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి జూన్, జూలై, ఆగస్టు ఏం పడతాయి? ఏం మాట్లాడరు? ఎండలేస్తాయా? మంచు పడుతుందా? వర్షాలు పడతాయి. వర్షాకాలం వర్షాలు పడకుండా ఎందుకు, ఏం పడతాయి? మరి వర్షాకాలంలోనే ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆడి దారి మన పని మనదే. కాబట్టి పనులకేమి ఇబ్బంది ఏమి ఉండవు. ఇలాంటి ఉపవాస ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ పనులన్నీ ప్రారంభించాం. కాబట్టి దేవుని కృపను బట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రభు చేశారు. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. హల్లెలూయా. కాబట్టి మొదటి వారం అంతా అయిపోయిన తర్వాత పడింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత. రెండో వారం ఏమో అందరూ వెళ్ళిపోక ముందు కాస్త చురుజరులు పడ్డాయి. నిన్నటి వారం కాస్త దానికి టైం లాగా ఉంది. ఎందుకంటే టైం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నట్టున్నారు జనం. అయ్యా 6:30 దగ్గర నుండి 10 గంటలు అన్నాడు పాస్టర్ గారు. కొంచెం ఆత్మీయమైతే ఒక అరగంట, 10:30 అయ్యా అని చేస్తున్నట్టున్నారు. 10:30 వరకు ఓపిక పట్టింది. 11 గంటలకు మొదలెట్టింది. నేను అనుకున్నా, ఓహో టయానికి ఎవరో ప్రార్థన చేస్తున్నట్టున్నారు అని.
ఏదేమైనప్పటికీ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు ప్రభు జరిగిస్తున్నారు. అందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఆ మాట చెప్పాను, నేను అడిగే ఉన్నట్ట ప్రభు 12 గంటలకైతే సామాన్లు సర్దేసుకుని టెంట్లు సర్దేసుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతామయ్యా. 12 తర్వాత ఈ పక్కన మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు కదయ్యా, మరి వర్షాలు అవసరమా లేదా? మరి వర్షాలు పడితేనే నదులు నిండుతాయి, ప్రాజెక్టులు నిండితేనే మనం త్రాగడానికి సరైన నీరు, వ్యవసాయానికి నీరు, ఏమంటే అన్నిటికీ నీరు ఉంటుంది. అలా అని చెప్పని నడుం కట్టుకుని వర్షం మాత్రం వద్దు అని మాత్రం అడగొద్దు, అవి కావాలి. అయితే మన కార్యక్రమాలకు అడ్డు లేకుండా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గడిచిన 3 కూడికల ద్వారా మేము మేలు పొందుకున్నాం అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏం నిదానంగా చెప్పారు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీ మట్టుకు మీరు, మా మట్టుకు మేము ఆధ్యాత్మికంగా సేవకులంగా కూడా మమ్మల్ని కూడా దేవుడు బలపరుస్తున్నాడు. మరి ప్రభువు ఎంతో ఆశీర్వాదకరంగా ఉజ్జీవకరంగా జరిగిస్తున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. నేను ఒకటే అంటాను, సేవకునిగా మనందరి ఐక్యతను బట్టి ప్రభు వీటన్నిటిని ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కేవలం నా ఒక్కని ద్వారానే ఏది జరగదు, అది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తూ ఉన్నారు. వంటలు చేసేవాళ్ళు వంటన, వడ్డం చేసేవాళ్ళు వంటన. ప్రతి వారం గురువారం వచ్చి అది 1 గంట అవనివ్వండి, 2 అవనివ్వండి, అన్నీ క్లీన్ చేసుకుని. ఎందుకంటే ఈ పెయింట్ వాళ్ళు కింద పడేసిపోతారు, ఈ పనులు చేసేవాళ్ళు కింద పడేసిపోతారు, పైన సిమెంట్ చేసేవాళ్ళు సిమెంట్ కింద పడేసిపోతారు, టైల్స్ చేసేవాళ్ళు అన్ని కాగితాలు అక్కడే పడేసిపోతారు. వారం అన్నీ క్లీన్ చేసుకుని శుభ్రపరుచుకుని మరలా ఉదయాన్నే జాబులు కదా పెద్దలకి, ఇబ్బంది పడకోకుండా రాత్రులు చేసుకుని మరి వెళుతున్నారు. మరలా సిస్టర్లు కొంతమంది 1 గంటకల్లా వచ్చి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుని మీరు వచ్చే టయానికల్లా అన్నీ రెడీ చేసుకుని సౌండ్ సిస్టాలు, లైటింగ్ అంతా క్లియర్ చేసుకుని ఉంటుంటే మీరు వచ్చి ప్రశాంతంగా ప్రభువుకి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. దీని వెనకమాల ఎంతో ప్రయాస ఉంది. ఆ ప్రయాస అనేకులు ప్రయాస పడుతున్నారు నడుం కట్టుకుని. ప్రభు వారికి తగిన ఆశీర్వాదం దయచేయునుగాక. దాంతోపాటు ఇంత పెద్ద పనిని పెట్టుకున్నారు. ఓ పక్కన మళ్ళీ కూడికలు, పాస్టర్ గారికి భారం ఎక్కువ అవుతుందేమోనని ఎవరికి వారే మరి పరిచర్యకు ప్రోత్సహిస్తూ కావలసిన వాటన్నిటిని సిద్ధపరుస్తూ వాళ్ళే ఇవన్నీ చేసుకుంటున్నారు. నేను సంతోషపడతా వీటి విషయంలో, ఎందుకనంటే ఇటువంటి పరిచర్యను నాకు ఇచ్చినందుకు హల్లెలూయా, మనకిచ్చినందుకు హల్లెలూయా. నిజమే కదా, చాలా చోట్ల నేను సేవ చేశాను, పరిచర్యలకు వెళ్ళి వస్తాను అని పిలుస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు పడే బాధలు వాళ్ళు చెబుతుంటే నాకు అనిపిస్తుంది, అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభు అనుకూలంగా ఆత్మల భారం కలిగిన బాధ్యత కలిగిన బిడ్డల్ని ఇచ్చారు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసి ఒక నిర్ణయానికి వచ్చాను. మొదటిది కాబట్టి చెప్తున్నా, ఇంకా ఆపేస్తున్నా మందిరం పని. ఇంకేమున్నాయి, అయిపోయింది, కూర్చోటానికి సరిపోతుంది. కింద టైల్స్ వచ్చినాయి, చాలవా? పైది మనకెందుకు, అది అయ్యే టైంలో అవుతుంది లేండి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా. పైన సేవకులు వస్తే ఉండటానికి రూమ్స్ అయిపోయినాయి. పైకి నేను వెళ్ళా, పాస్టర్ గారు ఉన్నప్పుడు అన్నలే చూసుకున్నారు. సరిపోతుంది అన్న, పైన సేవకులకి సరిపోతుంది, సండే స్కూల్కి రూమ్ అయిపోయింది, వంటలకి అక్కలకి సరిపోతుంది, ఇంకెందుకు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ నెలతో మందిర పని ఆపుతున్నాం. ఎందుకనంటే జరిగిపోయింది. మిగిలిన పనులు ఏమంటే నిదానంగా జరుగుతాయి. ఇంకా మిగిలిన పనులు ఇంకా ఒత్తిడి ఏం పెట్టుకోదలుచుకోలేదు నేను. ఎందుకనంటే మన ముందు ఇంకొకటి ఉంది. హల్లెలూయా. నేను వాళ్ళకి మాట ఇచ్చా, కానీ మాట నెరవేర్చలేకపోయా. ఎందుకనంటే ఈ ఇయర్ ఎప్పటికి ఈస్టర్ పండుగ కల్లా మీకు మందిరం అక్కడ కడతామని చెప్పా, పెనలూరులో గంగూరు దగ్గర. కానీ ఆ పని ఇక్కడ రీమోడలింగ్ కదండి, పని కనపడదు. అయిపోతుందిలే అనుకుంటాను, కానీ అవ్వదు. అది రీమోడలింగ్ అంటే పగలగొట్టాలి, కట్టాలి, మళ్ళీ దానికి ఏదో ఒకటి చేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్. సుమారు ఒక 25-30 లక్షల దాకా దీనికి పెట్టాం ఇప్పటి వరకు. హల్లెలూయా. మీరిచ్చే ప్రతి కానుక, మీరిచ్చే ప్రతి దశం భాగం మీ కొరకు ఉపయోగకరంగానే ఇవి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ ప్రతి ప్రయాస, మీ ప్రతి ఆర్థిక మీరు ఇచ్చింది ఇందులో కనబడుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం నాన్నగారు మాకు నేర్పింది అదే,
96లో మొదటి మందిరం కట్టారు, చిన్న పాక. ఆయన ఉండడానికి ఒక పాక వేసుకున్నారు చిన్నది. తర్వాత 97 ఇందుపల్లి, 98 ఆవులర్పాలెం, 99 పెద్దలంక, 2000 చల్లపల్లి. 2000లో మళ్ళీ స్లాబ్ వేశారు. అది అట్టాగే ఉంచారు, పాక అలాగే ఉంచుకున్నారు. దాన్ని వీరంగలాగా వెంటనే డెవలప్ చేయలే. తర్వాత ఎప్పుడో నిదానంగా మరలా 2000 తర్వాత స్లాబ్ వేసిన తర్వాత పాక అలాగే ఉంచుకున్నారు. ఆ తర్వాత మరలా మొదలుపెట్టి మళ్ళీ ఇంకొక 4-5 మందిరాలు కట్టిన తర్వాత నిదానంగా డెవలప్ చేస్తూ వచ్చారు. మనకి ఉండడానికి, రావడానికి, అన్నీ చేసుకోవడానికి అన్నీ అనుకూలం ఉన్నాయి. మన ముందు ఇంకా పని ఉంది, దాని కొరకు ముందుకు వెళదాం. డిసెంబర్ 10వ తారీఖున ఈ మందిరం ఓపెనింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి జ్ఞాపకార్థంగా 2019 డిసెంబర్ 10 పైన మందిరం దైవజనులు ఓపెన్ చేశారు. 2019 డిసెంబర్ 10 హాస్పిటల్లో ఉన్న పాస్టర్ గారిని తెచ్చి రిబ్బన్ కట్ చేయించి ప్రసాద్ గారిని మరి దైవజనులు ఈ కార్యక్రమాలు జరిగించారు. వారి గుర్తుగా డిసెంబర్ 10 పండుగ దినాల్లో దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఈ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే జరుగుతాయి, పెద్దవన్నీ కంప్లీట్ అయ్యాయి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సంఘానికి నేను ఎందుకు చెప్తానంటే, మీరు కూడా పాలు భాగస్తులే ఉన్నారు. నాన్నగారు మాకు నేర్పింది అదే, దాచుకోడేవి తెరిసిన పుస్తకం మన పరిచర్య సేవకులు. కాబట్టి రహస్యాలు ఏమి ఉండవు సేవలో. కాబట్టి మీ ఎదుట ఉంచితే మీరు ప్రార్థన చేస్తారని మీకు చెప్తున్నాను. డిసెంబర్ 10 కొరకు ప్రార్థన చేయండి, సాధ్యమైనంత వరకు మిగిలిన పనులు పూర్తయ్యేటట్లుగా. హల్లెలూయా. కింద ఇసుకలో మొదలెట్టాం, పట్టాలు వేసుకుని ఎనికేపాడు. వీరంకిలాకు అంతే, కింద ఏ ఫ్లోరింగ్ లేకుండా ఏసన్న గారితో చాపలేసే పట్టాలు వేసుకుని ఇసుకలోనే మొదలుపెట్టారు. కాబట్టి మనకి ఎంతవరకు అనుకూలమో అంతవరకు చేసుకుని వెళ్ళాలి. ఇది జీవం గల సంఘం. జీవం గల సంఘం, జీవం అంటే అదేమవుతుంది మీకు అర్థం కాల. ఒక చెట్టుకు జీవం ఉందనుకోండి, అదేమవుతుంది? పెరుగుతుందా లేదా? ఒక సంఘానికి జీవం అంటే అదేమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి పెరుగుతుంది. 2011 నుంచి మొదలెడితే పెరుగుకుంటూ వచ్చింది. పెరుగుతా వచ్చింది. ప్రభు ఇంకా పెంచుతూనే ఉన్నాడు, ఇంకా అభివృద్ధి చెందిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి మిగిలిన పనుల కొరకు. ఒక నెల ఆగస్టు 7 తర్వాత అక్కడ పనులు ప్రారంభించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు ప్రయాసపడ్డారు. మామూలు విషయమా? ఇవన్నీ పగలగొట్టి మోసుకుని పెట్టుకుని చాలా కష్టపడ్డారు. చాలామంది ఏ సమయంలో రమ్మన్నా వచ్చారు. ఇది మా వల్ల కాదు అని కాడి పడేయకుండా భుజానికి ఎత్తుకున్నారు. ప్రభు పనిలో మీ వంతు మీరు ప్రయాసపడుతున్నారు. నేను అన్నలతో పాటు అక్కలకు కూడా చెప్పాలి, 1 గంట 2 గంటలకు వెళ్ళినా మరి ఇంట్లో ఏమి ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలియదు. కానీ మరి సమర్పించుకునే కుటుంబాలన్నీ వెళుతున్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. మరి ప్రయాసపడిన బిడ్డలందరినీ ప్రభు దీవించునుగాక. గుప్పలి విప్పిన బిడ్డలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించిన వారిని ప్రభు మేలుతో నింపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. గత నెల దేవుడు వాగ్దానం నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈ 7వ నెలలో మనకి చాలా ప్రాముఖ్యమైనది 7వ నెల. ఎందుకంటే జూన్ చివరి నుండి ఉపవాసాలు ప్రారంభించబడతాయి, ఆగస్ట్ మొదటి వారంతో ముగించబడతాయి. కానీ ఈ జూలై మాసం అంతా ఉపవాసాలు ఉంటాయి. 7వ నెల మనకి చాలా ప్రాముఖ్యమైన నెల, ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునే నెల. కాబట్టి ఒక ప్రత్యేకమైన వాగ్దానం కొరకు ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని అడగటం జరిగింది. ఎందుకంటే వచ్చే నెల వాగ్దానం ఆత్మీయ తల్లి ద్వారా పొందుకుంటాం, సహవాస వాగ్దానం. మరొక సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి సంస్థ తరపున మరి ఒక వాగ్దానం సంస్థ నుంచి మనకి అందుతుంది. కానీ ముందు ఈ 7వ నెల చాలా ప్రాముఖ్యమైనది మన పరిచర్యలకు. మరి ఆ విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రభు చక్కని వాగ్దానం మన కొరకు సిద్ధపరిచారు. ప్రభు మాటలు మన పట్ల నెరవేర్చబడునుగాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మీ పక్క వాళ్ళకి వందనాలు చేసుకోండి చిరునవ్వుతో వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. 42వ అధ్యాయం యెషయా గ్రంథం
యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. పాత నిబంధన 603 పేజ్. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా. మరొక్కసారి నేను చదువుతున్నాను 16వ వచనాన్ని, ఆ 2వ లైన్ని. వారు ఎరుగని త్రోవలో వారిని నడిపిస్తాను. ఈ నెల వాగ్దానం ఇదే, నేను వారిని నడిపిస్తాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నడిపిస్తాను. ఎందుకు ఈ నెల దేవుడు ఈ మాట ఇచ్చారు అంటే, చాలామంది జీవితాలలో ఎటు నడవాలో తెలియని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎటు నడిస్తే ఏ నష్టం కలుగుతుందా అని ఆలోచన చేసుకుంటున్న వారు ఉన్నారు. 6 నెలలు గడిచిపోయాయి, ఇంకొక 6 నెలలు మనం ఈ నెలతో 6 నెలలు ముందున్నాయి. మరి ఈ 6 నెలల పరిస్థితి ఏంటి? ఇంకొక ఆలోచన, ఎవరైనా నడిపించేవారు ఉంటే ఎంత బాగుండు. మన పైన ఎవరైనా ఉన్నారనుకోండి, మనకు బరువు ఉంటుందా? మనకు భారం ఉంటుందా? నిజమే కదా. ఎవరైనా ఉండి నడిపిస్తే ఎంత బాగుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు మనం. టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా, ఆయన ఉన్నాళ్లే మన పైన, ఆయన చూసుకుంటాళ్లే అన్న ధైర్యం ఉంటుంది కదా. అందుకని ఈ నెల ప్రభు మనతో ఒక మాట ఇస్తా ఉన్నారు. ఏమనంటే, వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే నిన్ను నడిపిస్తాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ నెల మీకు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, ఇంతకాలం వారి మీద వీరి మీద ఆధారపడి అడుగులు వేసి ఉండొచ్చేమో, కానీ ఇక మీదట నేను మిమ్మల్ని, ఇదిగో నేనే మిమ్మల్ని నడిపిస్తాను. యెషయా ప్రవక్త ద్వారా దేవుడిస్తున్న వాగ్దాన సందేశం ఇది. గత కాలపు పరిస్థితులలో ఎందుకు ఆయన మనల్ని నడిపించాలి? గత కాల పరిస్థితుల్లో చాలామంది అడుగులు వేసి తడబడిన వారు ఉండొచ్చు, నష్టపోయిన వారు ఉండొచ్చు. అయ్యో ఇలా నడవకుండా ఉంటే బాగుండు, నాకు చెప్పేవారు ఆ దినాల్లో ఎవరు లేకపోయారే, ఎవరైనా చెప్పితే నాకు సరైన మార్గంలో నడిపిస్తే బాగుండు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అందుకునే ప్రభు అంటాడు హోషేయ ద్వారా, తీయవసరలా 12వ అధ్యాయంలో ఏమంటారు అంటే, ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే అంటాడు ఆయన. అంటే ఎఫ్రాయిం అనే ఒక వ్యక్తికి నడకను నేర్పాడంట ప్రభు. అంటే ఎలా నడవాలి, ఎటు అడుగులు వేయాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలవకూడదని ఒక చక్కని నడకను దేవుడు నేర్పాడంట. నేనే నేర్పాను. ఆ రోజు ఆ వ్యక్తికి నడక నేర్పిన వాడు ఈరోజు మనల్ని ఆయన నడక నేర్పడా? మాట్లాడరేంటి? అయ్యా ఆయన ద్వారానే ఇలాగ జరిగింది అనుకుంటూ ఇంతకాలం బ్రతికానయ్యా. లేదయ్యా, నా మూలంగానే నా కుటుంబం పాడైపోయింది. నేను సరిగ్గా ఉంటే, నేను సరైన రీతిలో నేను ఉంటే, నా నోటి మాటలు సరిగ్గా ఉంటే ఈరోజు నా కుటుంబం ఇలా అయ్యేది కాదయ్యా. నాకు ఆ రోజు ఎవరు సరైన ఆలోచన ఇవ్వలేదయ్యా అంటూ బాధపడేవారు చాలామంది ఉన్నారు. అందుకనే ఈరోజు ప్రభు మాట ఇస్తా ఉన్నాడు, ఇక మీదట నేనే నిన్ను నడిపిస్తాను. నాకెంతో ధైర్యం కలిగింది ఈ మాట నా దగ్గరికి వచ్చినప్పుడు. ప్రభు నడిపించబోతున్నాడు. ఆయన నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందనంటే, ఎందుకు ఆయన చేత నడిపించబడాలి? రాజులు సహితం ఇలా అడిగారు, దేవా నాకు త్రోవ చూపిన నడిపించవా అని దావీదు అడిగాడు. త్రోవ కనిపించట్లేదయ్యా, నాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదయ్యా, నాకు త్రోవ చూపిన నడిపించవా అని దావీదు అడిగినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, తను రాసిన సామెతల గ్రంథంలో 19:2 రాయబడిన మాట ఏంటంటే, ఒకడు తొందరపడి నడిచి దారి తప్పిపోతున్నాడు అన్నాడు. అంటే ఈ రోజుల్లో నడక అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి నడిచే స్థితే ఆ వ్యక్తి యొక్క జీవిత ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తుంది. ఇది నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా. మనం సరైన మార్గంలో వెళ్ళామనుకోండి,
అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తెలియని మార్గంలో నడిచి నష్టపోతున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అక్కడ చీట్లు కట్టి మోసపోయామయ్యా, ఇక్కడ వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడుతున్నామయ్యా, ఇలా అనేవారు లోకంలో చాలామంది కనబడుతున్నారు. తొందరపడ్డామయ్యా ఆ బిడ్డనిచ్చి ఆ ఇంటికి, తొందరపడ్డామయ్యా అక్కడ జాయిన్ అయ్యి అక్కడ వ్యాపారం మొదలుపెట్టి, ఇలా మాట్లాడుకుంటున్న వారు మనకి చాలామంది కనబడతారు. అయితే అది లోకమై ఉండొచ్చు, లోక ఆలోచన చేత నడిపించబడి మోసము పోయి ఉండొచ్చు, మనుషుల చేత ఆలోచన తీసుకుని అడుగులు వేసి నష్టము పోయి ఉండొచ్చు. కానీ ఇక మీదట మన ప్రభువే మనల్ని నడిపించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనుషుల ఆలోచనలు లోక సంబంధమై ఉంటాయేమో కానీ మనల్ని నడిపించే దేవుని ఆలోచనలు మన పట్ల ఉన్నతంగా ఉన్నాయి. ఆయన ఉన్నతమైన ప్రతి ఆలోచన చేత ఇక మీదట మనము నడిపించబడుదుము గాక. ఇక మీదట మనం వేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం అది ప్రభువు నుంచి మనం పొందుకుందుము గాక. మన ప్రభువే మనల్ని నడిపించును గాక. నిజమే, ఈ నెల నాకు చాలా ప్రాముఖ్యమైన నెల సేవకునిగా కూడా. ఎందుకంటే ఇంకొక సంవత్సరం వరకు నేను ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. నాకు నేనుగా సిద్ధపడాలి. ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవాలి. మరొక సంవత్సరానికి కావాల్సిన కృపను, మరొక సంవత్సరానికి కావాల్సిన ఆయన ఆలోచనని, మరొక సంవత్సరానికి కావాల్సిన అభిషేకాన్ని పొందుకునే ఈ నెలలో ఆయన నాకు ఇచ్చిన మాట ఒకటి, భయపడమాక అని నేను నడిపిస్తాను, నేనే నిన్ను నడిపిస్తా. హల్లెలూయా. మరి ఈరోజు ఆశతో వచ్చారు కదా, ఎవరు నడిపిస్తారు మనల్ని? చెప్పండి, ఎవరు నడిపిస్తారు? పక్కన వాళ్ళకి చెప్తారు, యేసయ్య మిమ్మల్ని నడిపించును గాక అని చెప్పండి. గొనకును మాత్రం గొనకొద్దు, చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి, యేసయ్య మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా. ఎవరు నడిపించబోతున్నారు? చెప్పండి, ఎవరు నడిపించబోతున్నారు? కాస్త బిగ్గర, ఎవరు నడిపించబోతున్నారు? ఈ మాట పట్టుకు వెళ్ళండి. ఇక మీదట ప్రభువు చేతనే నడిపించబడబోతున్నాను. ఆయన నన్ను, నా కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. యేసయ్య చేత నేను నడిపించబడతాను. ఎంతకాలం మనుషులను నడిపారు, మనుషుల ఆలోచన చేత నడిపించబడ్డాను, మనుషుల ఇచ్చ ప్రకారం నడిపించబడ్డాను, వారికి వీరికి భయపడుతూ నడిచాను. ఇక మీదట అవన్నీ లేవు. ఇక మీదట ప్రభువు నా చెయ్యి పట్టి నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఆయన నడిపించాలనుకుంటున్నాడు? ఎందుకు ఈ నెల ప్రభు మాట ఇచ్చాడు? ఆయన నడిపిస్తే ఏం జరుగుతుంది? ఎటు నడపాలనుకుంటున్నాడు ఆయన? ఏమోనండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కదా అదే అంటున్నారు, ఎప్పటికి అవుతాయి పనులు? ఏమోనండి, మీరే చెప్పండి. అన్నిటికీ ప్రశ్నలన్నిటికీ ఎదుటాలని అడుగుతున్నాడు ఆయన. మాకు తెలియదు, మీరే చెప్పండి. ఎందుకంటే ఏ స్థితిలో ఉందో, ఎక్కడ ఏం పెట్టాలో, ఎక్కడ ఏముందో మాకే తెలియట్లేదు. మేము ఎప్పుడు చెప్పగలుగుతాం? ఈ పరిస్థితులు, లోక పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. లోకంలో మనం గమనించుకుంటుంటే అవి ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఓహో, వీళ్ళ పరిస్థితులు ఇలాగ ఉన్నాయన్నమాట ఇరుకులు అని. మరి మన పరిస్థితులకు వచ్చేపాటికి ఆయన మనల్ని ఎటు నడపబోతున్నాడు? మన ప్రభు దగ్గర క్లారిటీ ఉంది. హల్లెలూయా. ఆయన ఎటు నడిపించబోతున్నాడు? ఒక 4 విషయాలు దేవుని ఆత్మ ద్వారా మీ ముందుంచుతాను. ప్రభు సిద్ధపరిచిన మాటని చూడండి. మొట్టమొదటి మాటగా 107వ కీర్తన 30వ వచనం చదువుకుందాం. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. కాస్త పైకి వెళదాం. 28 చదవండి అక్క. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. వారు కోరుకున్న రేవునకు ఆయన వారిని చెప్పండి గట్టిగా. ఎటు నడిపించబోతున్నాడు? గట్టిగా చెప్పాలి. ఎవరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరుకున్న రేవునకు ఆయన వారిని. హల్లెలూయా. మీకు అర్థం కాల ఈ రేవులు అంటే మీకేం తెలియదు కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. ఒక ఆయన పడవెక్కాడండి. పడవెక్కిన తర్వాత అన్నాడు ఏమనంటే, బాబు 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 నన్ను శ్రీకాకుళంలో దింపయ్యా అన్నాడు. కానీ ఆ పడవ అన్నాడు, అది శ్రీకాకుళం వెళ్ళదు, ఆ పక్కన లంకపల్లికి వెళ్తుంది, నేను లంకపల్లిలో దింపుతాను అన్నాడు.
అదెట్ట కుదురుతుంది? నేను వెళ్ళాల్సిన శ్రీకాకుళం, నేను అక్కడికే వెళ్తాను, నేను లంకపల్లి నెలను అంటున్నాడు ఈయన. లేదు లేదు లేదు, ఈ పడవ శ్రీకాకుళం పోదు, ఎక్కడికి వెళ్తుంది? లంకపల్లికి వెళ్తుందని తీసుకొచ్చి అక్కడ దింపేసి వదిలేసిపోయాడు. ఈయన ఇప్పుడు లంకపల్లి నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల కట్ట మీదగా నడిచి వెళ్ళాలి. బాబోయ్, నా వల్ల కాదు అనుకుంటున్నాడు ఈయన. ఇది లోక పరిస్థితి. కానీ ప్రభు అంటాడు ఏమన్నా తెలుసా? నీ జీవితంలో నేనున్నాను కాబట్టి, ఇక మీద నేను నడుపుతాను కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ఎక్కడైతే ఏదైతే కోరుకుంటున్నావో అక్కడికి ఆ రేవుకే నేను నడిపిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపారాల విషయంలో, నీ చదువు విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త భార్య పిల్లల విషయంలో నువ్వేదైతే కోరుకుంటున్నావో వారికి మేలు కలగాలని ఆ రేవునకే నా ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ నెల ఇస్తున్న వాగ్దానం అదే. నువ్వేదైతే కోరుకుంటున్నావో ఆ కోరుకున్న రేవునకు నడిపించగలిగిన వాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 3 శుక్రవారాలు అనేకమైనవి అడిగాం, ఉపవాస దినాలు అడుగుతున్నాం, అనేకమైనవి కోరుకుంటున్నాం. మనము కోరుకున్నవి ప్రభు వింటున్నాడు. మనము కోరుకుంటున్న వాటి వైపు మనల్ని మన కుటుంబాలు నడిపించునుగాక. చెప్పాలి గట్టిగా. ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉన్నాయి. అయ్యా నా భర్త మారాలయ్యా అని కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థించుకుని వెళ్ళేవారు ఉన్నారు. అయ్యా నా బిడ్డలు మారాలి అని కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థించుకుని వెళ్ళేవారు ఉన్నారు. అయ్యా నా ఆర్థిక సమస్యలు తీరాలని ప్రార్థించుకు వెళుతున్న వారు ఉన్నారు. అనేక మంది సన్నిధికి వచ్చి దేవుని కోరుకుని వెళుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న మాట ఒకటే, మీ హృదయ ఆశలను ఎరిగినవాడు, మీ కోరికలను ఎరిగినవాడు, మీరు కోరుకున్న ఆ రేవునకే ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. గట్టిగా గట్టిగా గట్టిగా. మీ హృదయ వాంఛలను ఆయన తీర్చునుగాక. మీరు కోరుకున్న రేవునకు ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? బాగానే ఉంది దేవుని వాగ్దానం. హల్లెలూయా, ఆమేన్ చెప్తున్నాను. కానీ అంత సామాన్యమైన విషయం కాదు మనం కోరుకున్నది చేరడానికి. ఎందుకనంటే మనం కోరుకున్న రేవుకు వెళ్ళటానికి అక్కడ తుఫాను ఉంది. ఏముంది? తుఫాను ఉంది. అక్కడ తరంగములు ఉన్నాయి. ఆ నావాడు నడవకుండా ఉండడానికి, అటు తిరగకుండా ఉండడానికి ఎన్నో తరంగాలు అడ్డుకుంటా ఉన్నాయి. నిమ్మలం లేని పరిస్థితి, ఒక అల్లజడి అక్కడ ఉంది. అందుకనే ప్రభు అంటాడు ఏమన్నా తెలుసా? నేను తుఫాను ఆపివేస్తాను, తరంగమును అణిచివేస్తాను, సమస్తము నిమ్మలపరచి ఇదిగో మీరు కోరుకున్న రేవుకు నేను నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని వాక్యం ఎంత గొప్పదంటే ఆయన మాట ఇచ్చాడంటే ఎన్నడికి తప్పదు. ఈ నెల ప్రభు మాట ఇస్తా ఉన్నాడు. నువ్వు కోరుకుంటున్న ఏదైతే ఉందో ఆ రేవుకే నేను నడిపిస్తాను. దాని కొరకు నీ ఎదుటున్న తుఫాన్లు ఆపుతాను, తరంగములను అణుచుతాను, అలచలను ఆపుతాను. నీవు కోరుకుంటున్న వాటిని నేను నెరవేరుస్తాను. మనం సమాధానం కోరుకుంటున్నాం, కలిసి జీవించాలని కోరుకుంటున్నాం, కలిసి అడుగులు వేయాలనుకుంటున్నాం. మనం కోరుకుంటున్న కోరిక మన ప్రభువుకు తెలుసు. కానీ ముందు తుఫాన్లు ఉన్నాయి, తరంగములు ఉన్నాయి, అసాధ్యముగా అనిపిస్తూ ఉండొచ్చేమో. కానీ వాటి మీద నడిచి ఇదిగో వాటిని అణచి మనకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు, మనం కోరుకున్న వాటిని నెరవేర్చగలిగిన వాడు ఈరోజు మాట ఇస్తామన్నాడు. మనము కోరుకున్న వాటినే మనకు ప్రభు దయచేయునుగాక. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా. చాలామంది జీవితాలలో కొన్ని పరిస్థితులు వదిలేసినవి కూడా ఉన్నాయి. అనవసరం ఇంకేం జరగవులే అనుకో. నిజమే, ఎందుకనంటే అవి జరగడానికి మన ముందు ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ రాత్రి అలల మీద నడిచి వచ్చినవాడు గాలిని తుఫాను అణిచి ఎంత ప్రశాంతతనిచ్చాడో ఈరోజు అదే చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన అణచబోతున్నాడు. నీవు కోరుకుంటుంది నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మాట ఇచ్చేది ప్రభు. నమ్మకం నీ వల్ల అయితే ఆ నమ్మిన ఆ మాట నెరవేర్చడం ఆయన వంతు. హల్లెలూయా.
నమ్మి విశ్వసించి వెళ్ళండి. మా ఆయన మారడండి, మా ఆవిడ మారదండి, మా పిల్లలు మారరండి, మా బ్రతుకులు ఇంతేనండి, ఇది ఈ ఆర్థిక దరిద్రం ఇంతేనండి, ఇదేమి పైకి వచ్చేది ఏం కాదండి అనుకుంటూ బ్రతుకుతున్నారు. లేదు 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 దేవుని సేవకునిగా చెప్తున్నాను, ప్రభు ఎటువంటి కార్యమైనా చేయగలడు. నీవు ఒక కోరికను వీళ్ళు అందుకనే చెప్తున్నా, 7 వారాలు పోగొట్టుకోమాకండి. ఎందుకంటే ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, ఆయన మన మధ్య నిలిచి ఉన్నాడు, అడుగుపెట్టిన వారి హృదయ వాంఛలు ఆయన తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. నీ కోరిక ఎటువంటిదైనా దాన్ని నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలున్నా, ఈ మాట మనం గమనిస్తే యెషయా గ్రంథం 48:17, 48వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీ మోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. బా, ఎంత చక్కని మాట. నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను, ఆ మాట నేను నిన్ను ఎవరు నడిపిస్తారంట? ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? 12 యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేను ఏర్పరచుకున్న దేవుని ప్రజలారా, రక్షించబడిన దేవుని ప్రజలారా, దేవుని మాటను వినండి. ఏం చెప్పు? యెషయా అంటాడు, ఇక మీదట మీకు ప్రయోజనము కలిగే త్రోవలో ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. యాకోబు అంటాడు, తలపైకి నా మాట వినాలి. యాకోబు అంటాడు, నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీరులాగా ఉంది. అంతేనా సామెత? నాకు తెలియదు. నేను ప్రయాసపడిన ప్రయాస అంతా మా మామ అనుభవిస్తున్నాడు. ఎవరు మామ? యాకోబు మామగారి పేరేంటి? లాబాను. నిజమే, 20 సంవత్సరాలు ఊడిగించేశాను, 5 సార్లు 6 సార్లు జీతాలు మార్చాడు, వింత విడ్డూరంగా చేస్తాడు. సార్ల గారు ఏమంటే గొర్రెలకు జీబ్రాలు పుడతాయా? ఏంటన్నా ఇంకాడు చూస్తున్నారు, ఏదో వింత ప్రశ్న అడిగినట్టు. గొర్రెలకు జీబ్రాలు పుడతాయా? ఎంత తెలివైన వాడు. సార్లు కలిగినవన్నీ నీవే పుడితే అన్నాడు. మావా, అసలు సార్లు ఇవి పుడతాయి అంటావా? అవన్నీ నా తెలియదు అల్లుడా, పుడితే మాత్రం నీవే అన్నాడు. దేవుని పాదాలు పట్టుకుని వచ్చి ఏడుతున్నాడు, అయ్యా మా మామ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు నీకు తెలియదా? నేను కష్టపడిన కష్టం అంతా ఆయనే అనుభవిస్తున్నాడు, నా ప్రయాస అంతా వ్యర్థమైపోతుందయ్యా అని అంటే ప్రభు అన్నాడు, సాయంకాలానికి నీళ్లు తాగడానికి గొర్రెలన్నీ మందలన్నీ వస్తాయి కదా, అప్పుడు నువ్వేం చేస్తావంటే పలానా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలు తీసుకురా, ఆ కొమ్మల పైన ఉన్న తోలంతా తీసేసి ఆ తోలు లోపల తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్లవి నీళ్ళల్లో ఇలా వరుసగా వాటిని పెట్టి అవి వచ్చేటప్పుడు తాగుతూ ఉండేట్టుగా అవి చూసేట్టుగా చెయ్యి. ఎప్పుడైతే సార్లు చూసి తాగుతూ ఉన్నాయో లోపల పుట్టేయన్నీ సార్లే పుడతాయి అన్నాడు దేవుడు. ఇదేంట్రా చెట్టు కొమ్మలు తీసుకుని యాకోబు ఏం చేస్తున్నాడు రా, నెలలో ఏస్తున్నాడు అనుకుంటున్నాడు లాబాను. అసలు విషయం తెలియదు కదా. సార్లు కలిగిన గొర్రెలు పుట్టినాయండి. వింతగా ఉంది లాబానికి, ఇదెక్కడి వింత, ఇదెక్కడి విడ్డూరం, వీడిని ఎంత మోసం చేద్దామన్నా ఇటువంటివే పుడుతున్నాయి. 1 కాదు 2 కాదు, పుట్టే అన్ని సార్లే పడుతూ ఉన్నాయి. హల్లెలూయా. నేను మరలా అదే చెప్తున్నాను, మనకు ప్రయోజనం కలిగే మార్గంలో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అతని హృదయంలో ఉన్న వాంఛ ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నేను బయలుదేరి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా అన్నను చూడాలి, నా తల్లిదండ్రులను చూడాలి. నేను వచ్చేప్పుడు నా ప్రభు నాకు మాట ఇచ్చాడు, ఏమన్నా తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను, ఇదిగో నీకు ఏ హాని రానివ్వను, తిరిగి మరలా ఈ దేశమునకు తిరిగి వచ్చేంత వరకు నేను నీతో చెప్పి నేను విడువను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు తిరిగి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నా ఇంటికి నా వారిని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. ఇంతకాలం నా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. ప్రభు ఇప్పుడు నన్ను నడిపించాలనుకుంటున్నాడు, ఆయన నడిపించే మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నా కోరికలు తీరడానికి అవి తీరేవి కావు, ఎందుకంటే లాభాన్ని ఊరుకోడు. ఈ రోజుకి అదే చెప్తున్న దేవుని సేవకునిగా, ఎంతమంది విరోధంగా ఉండనిగాక లాభం లాంటి వాళ్ళు, నీ హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు నిశ్చయముగా వాటిని నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. యాకోబును ఆపగలిగారా? ఏం మాట్లాడరు?
దేవుని మాటలు చదివి విని చప్పట్లు కొట్టి సంతోషించి వెళ్ళిపోవటం కాదండి. ప్రతి మాట మన జీవితానికి అనుభవించుకోవాలి. యాకోబు పట్ల చేసిన వాడు మన పట్ల ఎందుకు చేయడు? యాకోబు నడిపించిన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు కదా. ఇక మీదట నేను వేసే ప్రతి అడుగు అది నాకు ప్రయోజనకరమై ఉండబోతా ఉంది. ప్రభు నన్ను నడిపించబోతున్నాడు. నేను కోరుకున్న ఆ రేవునకు ప్రభువును నడిపిస్తాడు. దానికి విరోధముగా ఎన్ని లేచినా వాటిని అణిచివేస్తాడు. అవి మనుషుల ఆలోచనలైనా అపవాది ఆలోచనలైనా నా దేవునికి విరోధముగా వెళ్ళి ఎవరు వర్తిల్లగలరు? నిజమే కదా. ఆయనకి ఎవరు విరోధంగా నిలవగలరు? ఆయనకి విరోధంగా ఎవరు నిలబడగలరు? ఈరోజు మీ కుటుంబాలకు ఏ విరోధంగా ఉన్నాయో వాటి అన్నిటిని తొలగించునుగాక. గట్టిగా చెప్పాలి. మీ భవిష్యత్తులకు ఏది విరోధముగా ఉందో మీ ఆశీర్వాదానికి వాటిని ప్రభు తొలగించునుగాక. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్న ఆ రేవునకు సమస్త ఆటంకాలు తొలగించి ప్రభువే నడిపించునుగాక. దిగండి. ఎందుకని? ఏమొచ్చింది? మీరు కోరుకున్న రేవొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఈరోజు అనేకమైనవి కోరుకున్నారు. వాటిని ప్రభు వాటి వైపు నడిపించబోతున్నాడు. నీ హృదయ వాంఛలను ప్రభు తీర్చబోతున్నాడు. ధైర్యంగా చెప్పగలుగుతున్న దేవుని సేవకునిగా నీ హృదయంలో ఏదైతే కోరుకుని వెళుతున్నారో ఈ 7వ మాసములో నిశ్చయముగా వాటిని నా ప్రభు మీ పట్ల నెరవేర్చునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొత్త ఫ్యామిలీ వస్తున్నారు శుక్రవారాలు. ఆ అన్నకి భయం. ఎందుకంటే వాళ్ళ చిన్న పాప కొంచెం లంగ్స్లో ఎలర్జీ ఉంది. దాని మూలంగా బాడీ మొత్తం కొంచెం బ్లాక్ షేడ్ వచ్చి కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ బిడ్డ. కొత్తగా వస్తున్నారు కుటుంబం. తప్పనిసరిగా పాలుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ వస్తున్నారు. మొదటి వారం చూసి వెళ్ళారు. 2వ వారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు మాట ఇచ్చారు, ధైర్యపరిచారు. ధైర్యంగా వెళ్ళండి అని ప్రార్థన చేస్తాం. నిన్న వారం కుటుంబంతో పిల్లల్ని తీసుకుని వచ్చారయ్యా. నేను చెప్పే కదా, ఇదిగో పాప ఈ పాపేనయ్యా, చూసారా ఒంటి నిండా అని చూశాను. దేనికి మీరు భయపడుతున్నారు? ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. ఆయన దృష్టికి ఇది చాలా చిన్నదన్నా. ఎందుకు భయపడుతున్నారు మీరు? వీటికంటే గొప్ప కార్యాలు ప్రభు సంఘంలో చేశారు, చాలామంది జీవితాల్లో చేశారు. నీ బిడ్డకు కూడా ప్రభు కార్యం చేయబోతున్నాడు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, విశ్వాసంతో తిరిగి వెళ్ళండి, మేలు చేస్తాడు. మీ అందరికీ అదే చెప్తున్నాను దేవుని సేవకునిగా. మన భక్తి వ్యర్థమైనది కాదు. మన ఉపవాసాలు వ్యర్థంగా పోవు, మన ప్రార్థనలు వ్యర్థంగా పోవు. మనం అడిగిన ప్రతి దానికి జవాబుని ఇవ్వగలిగిన దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం. జవాబుగా ఈరోజు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, మీరు కోరుకున్న వాటి వైపు నేను నడిపిస్తాను. గట్టిగా చెప్పండి, కాస్త బిగ్గరగా. ఆయన నడిపించబోతున్నాడు, నేను అడిగినవన్నీ నాకు ఇవ్వబోతున్నాడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త బిగ్గరగా. నమ్మారు కాబట్టి ఇంకా ముఖంలో ఉసూరంటూ మాత్రం ఉండొద్దు. ఇంకేముండాలి? నమ్మారుగా ఇస్తాడని, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నా పరిస్థితులు మారుతాయి అని మనం నమ్మినప్పుడు ఇంకా ముఖంలో ఏముండాలి? సంతోషమే ఉండాలి. ఇక మీదట ఆ సంతోషాన్ని మీ ముఖంలో ప్రభు ఉంచునుగాక. ఎందుకండి దేవుడిచ్చిన సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు అనవసరంగా? ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? ఆయన మనకిచ్చిన ఆస్తి అది. మన తండ్రి ఇవ్వలేదు, మన తల్లి ఇవ్వలేదు. ప్రభు ద్వారా మనం మనకిచ్చాడు ఆయన మన శాంతి. నేను వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించాడు ఆయన ప్రభు ఇచ్చాడు. ఆ శాంతిని, ఆయన ఇచ్చిన శాంతిని అనవసరమైన వాటి కొరకు మనం పోగొట్టుకోకూడదు. చిన్ననాటికే ఊరినే కోపం వచ్చేస్తుంది కొంతమందికి. ఊరుకునే టెన్షన్ పడిపోతారు, ఊరుకునే కంగారు పడిపోతారు, ఊరుకునే అన్నిటికీ ఏమన్నా ఆవేశపడిపోతారు. లేదు. ప్రభు ఇచ్చిన ఆస్తి అది మనకు, అది మనది, మన స్వాస్థ్యం. అది మన ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. అనవసరమైన వాటి కొరకు దాన్ని పోగొట్టుకోమాకండి. మీ హృదయములో నా ప్రభు మాట ఇచ్చి వెళ్తాం, మీ హృదయ వాంఛలను తీర్చి మీ హృదయములో సంతోషాన్ని ఉంచునుగాక. 2వ మాటకి వెళ్దాం చూడండి. 143వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 1, కోరుకున్న రేవుకు నడిపిస్తున్నాడు. 2వదిగా బైబిల్ లేఖనం సెలవిస్తా ఉంది. ఎటు నడిపిస్తున్నాడు ఆయన? 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. ఎటు నడిపిస్తుందంట?
సమభూమి గల ప్రదేశం వైపు నీ ఆత్మ చేత నేను ఇక మీదట నడిపించబడతాను. సమభూమి అంటే అర్థం కాదమ్మా, దీనికంటే బిబ్లికల్ వర్డ్స్ కొన్ని మనకి వాడుక భాషలోవి కాదు కాబట్టి కొంచెం మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. సమభూమి అని అంటే ఇదిగోండి మీరున్నది, దీని మీద నడవడానికి చాలా ఈజీగా నడవచ్చు, అవునా కాదా? ఆ పక్కన మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మెట్లు ఎక్కేవాడికి ఆయాసం అవుతుందా, మెట్లు దిగేవాడికి ఆయాసం అవుతుందా? మాట్లాడరేంటి? ఎందుకంటే అది సమభూమిగా లేదు, అది ఎత్తుగా ఉంది, ఎత్తుగా ఉంది. ఎక్కేవాడికి ఆయాసం ఉంటుంది. నేను పుట్టి పెరిగింది ఉయ్యూరు పక్కన, ఒక 30 కిలోమీటర్ల అవతల. అక్కడ కేసీబీ షుగర్స్ అనేది ఉంది. చెరుకుని ఎడ్ల బండి మీద పెట్టి ఫ్యాక్టరీకి తీసుకొచ్చేవాళ్ళు. మేము స్కూల్కి వెళుతున్నప్పుడు చూసేవాళ్ళం. కొన్ని ఆ చుట్టుపక్కల ఊళ్ళలో పెద్దవి ఉన్నాయి, కాటూరు, తోట్లవల్లూరు, పెనమకూరు దగ్గర వంతులు ఉంటాయి పెద్దవి. ఈ చెరుకేసుకుని ఆ పైకి వంతునెక్కేటప్పుడు వాటికి చాలా భారంగా ఉండేది, బాగా కొడుతుండేవారు. ఎందుకంటే బలంగా పట్టుకుని పైకి లేపాలి, వాటిని వంతునెక్కాలి. కొన్నిసార్లు కాళ్ళు జారి కింద పడిపోతూ ఉండేవి, ఆ బరువు మొయ్యలేక చాలా కష్టంగా ఉండేది. కానీ ఆ వంతునెక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆపి ఆ బకెట్లో ఆ కాలువలో నీళ్ళు తీసుకొచ్చి వాటికి తాగిచ్చి ఆ తర్వాత నిదానంగా కిందకు తీసుకెళ్లేవాళ్ళు. వెళ్ళేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేదో వాటికి. ఎందుకనంటే బరువు అది వెనక మంచి అదే తోస్తూ ఉండేది, బరువు ముందుకి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాట నా దగ్గరకు వచ్చినప్పుడు అదే అనుకున్నా, ఏమన్నా తెలుసా? ఇక మీదట ఆయన నన్ను నెమ్మదిగా నడిపించబోతున్నాడు, నాకు ఇంకా ఏమీ టెన్షన్లు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకేమీ భారాలు ఉండవు, ఎందుకంటే ప్రభువును నడిపించబోతున్నాడు. నేను విశ్వసించి నమ్మి చెప్తున్నాను, ఆయన నడిపించేది ఎటు నడిపిస్తాడు తెలుసా? నెమ్మది కలిగిన వైపే నడిపిస్తాడు. ఆందోళనకరమైన వాటి వైపు ప్రభు మనల్ని నడిపించడు. ఇంకొక మాట ఈ వాక్యానికి జోడు చేస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. 78వ కీర్తన 13వ చరణం చూడండి. 78:13. 78:13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం పాయలుగా చేశారంట? ఏం పాయలుగా చేశారంట? నా మాట నా వంక చూడండి. నిజమే కదా? ఈరోజు చాలామందికి ఎన్నో అడ్డులు ఉన్నాయి. అన్న, నా జాబ్ పర్మనెంట్ అవ్వాలంటే జీవో రావాలన్నా, నా ఉద్యోగం ఇదిగో నేను పైకి వెళ్ళాలనుకుంటే నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నా, అవన్నీ జరిగే కాదులే అన్నా, నాకు చెప్పే సమస్యలు, నాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయన్నా. ఆ రోజు కూడా మోషే దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ఒక మాట అందరు తల్ల పైకి ఎత్తండి. అన్నీ కలిసి వచ్చినాయి అనుకోండి, అంత బాగుందనుకోండి, అక్కడ సమస్యలు ఉంటాయా? ఏముండవు అసలుగా. అదే సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఎవరి పడిపోతుంది భారం అంతా? ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాటన్నిటిని, ఇదిగో నీ మూలంగానే ఈ సమస్యలు వచ్చినాయని అందరు వెళ్ళి ఆయన మీద వేస్తారా నింద, నీ మూలంగానే ఇదంతా. ఈ లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలు వారు కూడా ఏమండి మోషే మీదకి వచ్చారు, ఒంటికాల మీద కయ్యం లెగిసి, ఐగుప్తులో ఫరో నీకు విలువ ఇవ్వలేదని మమ్మల్ని సముద్రం దగ్గర తీసుకొచ్చి చంపాలనుకుంటున్నావా? ఒంటికాల మీద లేసి ఏమండి మోషే మీద ఎగురుతున్నారు అందరూ వచ్చి. మోషే చెప్పిన మాట ఏంటి తెలుసా? ఊరకుండండి, సందు దొరికితే చాలు ఎగురుతా కుదా. ఊరకుండి, గుర్తులేదా మీకు? నిర్గమకాండం 14. ఊరకుండి యెహోవా చేయు కార్యములను మీరు చూడండి. హల్లెలూయా. నిజమే. నీ మూలంగానే ఊరుకోండి. ఇంకా ఉపవాసాలు జరుగుతున్నాయి మందిరంలో, మౌనంగా ఉండి దేవుని కార్యాలు. ఇంటికి వెళ్ళి భర్తతో చెప్పండి, మాకన్నా సుమ్మ లేనిపోయింది. ఎందుకండి అరుస్తారు? ఎందుకండి కంగారు పడిపోతారు? మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇంకొక 4 ఉన్నాయి, కాస్త ఓపిక పట్టండి, ప్రభు మేలు చేస్తాడు. నాకు వెళ్ళిపోయేటప్పుడు జనం వచ్చి కనపడి చెప్తా ఉంటారు, అయ్యా మొదటి వారం ఈ అద్భుతం చేశాడు, 2వ వారం ఈ అద్భుతం చేశాడు, 3వ వారం వెళుతున్నా అద్భుతంతో తిరిగి వస్తా. అబ్బా, ఆమెకున్న ఆ విశ్వాసం. ఎందుకంటే 2 వారాలు మేలు చేశాడు, ఈ 3వ వారం కూడా పలానా విషయంలో ప్రార్థించాను, ఈరోజు వెళ్ళాడు, నాకు వార్త వినబడాలి, మేలుతోనే తిరిగి వస్తా. అమ్మ, నాకు చెప్పడం కాదు, ఆఖరి వారం ప్రార్థనలు ఏముండవు, అన్ని సాక్ష్యాలే ఉంటాయి, ఇవైతే అక్కడ చెప్పండి.
వాళ్ళు పగలు కూడా శాంతకుమార్ గారి దగ్గరికి వచ్చి రేపు వచ్చేస్తున్నాను రామరపాడు రింగు ఏమైనా ఉంటే చూసుకోండి, అన్నీ ఇక్కడ మార్చుకోండి, ఎందుకంటే ఇంకా ఆఖరిది కదా, ఇక్కడే రిటైర్మెంటు, కొన్ని నెలలు ఉన్నాయి అంతే ఇంకా అని చెప్తూ ఉంటే అవదన్నారు కదా. మొదటి 2 వారాలు ప్రార్థన చేశారు కదా, 2వ వారం ముగింపులోపు అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా. నేను అంటాను దేవుని సేవకునిగా, నేను వారికి అదే చెప్పి ఆఖరి వారం సాక్ష్యం చెప్పుకోండి అని. ఎందుకంటే ఇంకా కొన్ని నెలలుగా ఉండగా రిటైర్మెంట్ ఉండగా ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి పంపమనేది సాధ్యమైన పని కదండి. ఎవరంట అసలుగా ఉన్న చోటే ఇంకా రిటైర్మెంట్ అయిపోవాలి. తోటి వాళ్ళందరూ అంటారంటే ఎలా జరిగింది ఇది, ఎలా జరిగింది అని. నేను రికమెండేషన్ చేశాను మా పాస్టర్ గారికి చెప్పి, ఎవరికి ఎమ్మెల్యేకా ఎంపీగా కాదు సృష్టికర్త అయిన దేవునికి. ఎట్లాగే చెప్తున్నారు నవ్వుకుంటా. నేను అదే అంటాను దేవుని సేవకునిగా. నేను మరలా చెప్తాను, ఆగండి, ఊరకొండండి, ఎగరొద్దు, నాకు దయచేసి ఎగరొద్దు, హడావిడి చెయ్యొద్దు. కాస్త ఇంకో 4 ఉన్నాయిగా, వచ్చి ఉపవాసం ఉండి ఓపిక బట్టి ప్రార్థన చేసి వెళ్ళండి. యెహోవా చేయు కార్యములు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? వాళ్ళ ముందున్న సముద్రం దాటడానికి వాళ్ళు కష్టంగా ఉంది. వెనకమాల వస్తున్న ఐగుప్తులను చూసి వారు భయపడుతున్నారు. వీళ్ళు దాటలేరు అని అనుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ అడుగుపెట్టిన వారు కూడా చాలామంది జీవిత పరిస్థితులు అలాగే ఉన్నాయి. మేము దాటలేము అనుకుంటూ వచ్చారు. నా దేవునికి ఆలోచన ఎరుగు. అందుకనే ప్రభు చెప్తున్నారు, అలజడి చెందొద్దు, ఆందోళన చెందొద్దు, కాస్త ఊరక ఉండి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి కదా, దేవుని కార్యాల వైపు చూడండి. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ప్రభు సముద్రాన్ని పాయన చేసి అద్దరికి వారిని నడిపించాడు. ఎంత గొప్ప మాట. నడిపించాడు ఆయన. నడవలేము, దారి లేదు అనుకున్న దాంట్లో కూడా దారి తెరిచి వారి కొరకు అందులో ప్రభు నడిపించాడు. ఈరోజు మీ కొరకు దారి తెరవడా? చెల్లెళ్ళు జాబుల నిమిత్తం ప్రార్థన చేయించుకుంటున్నారు, దేవుడు మార్గం తెరవడా? మీరు ఊహించినవి, మీరు అడుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి మీ పట్ల ప్రభు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి. మీరు ఎదురు చూసే ఆ ఉద్యోగాలను ప్రభు మీకు దయచేయునుగాక. కాస్త బిగ్గరగా హల్లెలూయా. దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తా ఉందండి, నేను నడిపిస్తా మిమ్మల్ని. ఎందుకు భయపడుతున్నారు? సమభూమి గల ప్రదేశంలో నెమ్మదిగా నీళ్లు ఏకరాశిగా నిలిచాయంట. సముద్రపు నీళ్లు ఏమండి గోడలాగా ఇటు ఇటు ఆ మధ్యలో నడుస్తున్నారు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే అందులో చేపలు తిరుగుతూ ఉన్నాయి. ఎక్వేరియం ఒక మాట చెప్పాలంటే పెద్ద పెద్ద చేపలు, చాలా లోతు. ఆ లోతులో ఒకవేళ ఈ చేప వచ్చి మింగుతుందేమో, లేకపోతే ఇది వచ్చి మీద పడుతుందేమో భయం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని నడిపిస్తున్నది ఎవరో వారికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆ సముద్రం గుండా నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను 2015లో. ఇక్కడి నుంచి అవతల దారి కనపడుతుంది, కానీ లోతు మాత్రం చాలా లోతు ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. కానీ ఆ లోతుల్లో కూడా తన ప్రజల కొరకు ప్రభు ద్వారాన్ని తెరిచి వారు నడిపించుకుంటూ వచ్చారు. అందుకనే వాళ్ళు వెళుతూ ఒక పాట పాడుకున్నారు. 14 అయిపోయింది కదా, 15 నిర్గమాకాండం ఏమని పాడుతున్నారు? యెహోవాయే మా బలం, మా గానం, మా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా, శత్రువు చేతిలోంచి విడిపించాడు. మరి ఈరోజు కూడా తిరిగి వెళుతున్నారు. మీరు మాట ఇచ్చి పంపుతున్నాడు, ఇక మీదట మనం వేసే ప్రతి అడుగు సమభూమి గలదై ఉండునుగాక. వీళ్ళు వెనకమాల వస్తున్న వాళ్ళు ఇదొచ్చి ఎక్కడ మీద పడుతుందో, ఇదొచ్చి ఎక్కడ మీద పడుతుందో ఇలా చూసుకుంటూ వెళుతున్నారండి. నిజంగానే ఇశ్రాయేలు వారు దాటారు. చెప్పండి ఏమైంది? ఈ గోడలు 2 కలిసిపోయాయి, నీళ్ళ గోడలు మునిగిపోయారు. టుడే ఈ రోజుకి కూడా స్టిల్ అక్కడ ఐగుప్తీల యొక్క రథ చక్రాలు ఈ రోజుకి అక్కడ ఉన్నాయి. ఆ రోజు జరిగిన పరిస్థితిని బట్టి దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఇవి కథలు కాదు, ఇవి కల్పన కథలు కాదు. ఓ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చుని ఏమంటే రాసిన కలిపి కథలు కాదు, చరిత్రలో నీటికి ఆధారములుగా ఉన్నాయి. ఆ రోజు మన పితరులైన ఇశ్రాయేలు వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించిన వాడు ఈరోజు మన ముందు ఉన్న వాటిని పాయలు చేసి మనల్ని నడిపించాడా? మీరు జవాబు చెప్పాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. తిరిగి వెళ్ళేటప్పుడు ఒకే మాట, నేను దాటలేని వీటన్నిటిలోంచి ప్రభువే నన్ను దాటిస్తాడు, నన్ను ఆయనే నడిపిస్తాడు,
ఎక్కడికి తెలుసా? నెమ్మది కలిగిన చోట్లకు. దేవుని మాట నమ్మినవాడు ఏమండి సంతోషంగా ఉంటాడు. ఒకటి, కోడుకున్న రేవుకు నడిపించబోతున్నాడు. రెండోదిగా నీ జీవితానికి నెమ్మది ఎక్కడుందో ఆ మార్గాలలో ప్రభు నడిపించునుగాక. ఎన్నైనా ఇప్పటికీ? మూడోదిగా చూడండి, మూడోదిగా యెహెజ్కేలు గ్రంథం 47:3 ఆఖరి మాటగా, ఆ మనుష్యుడు కొలనీళ్లు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు నా మాటలు వినండి తల్లపైకి ఎత్తి. యెహెజ్కేలు చాలా గొప్ప ప్రవచన గ్రంథం. ఎందుకంటే ప్రకటన గ్రంథానికి యెహెజ్కేలు గ్రంథానికి దగ్గర పోలికలు ఉంటాయి, చాలా దగ్గర పోలికలు. యెహెజ్కేలు గ్రంథంలో కనబడే ఏమండి ముఖ స్వరూపం, సింహపు రూపం, ఇలా కొన్ని ఎద్దు రూపం ఇలా కనబడ్డాయి. ఇవే రూపాలు మరలా ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డాయి. దేవుని అందు, స్వప్నమందు, కలలో, దర్శనంలో చెప్పినవి దేవుని ప్రేరేపణ బట్టి యెహెజ్కేలు, ఇర్మియా, దానియేలు వీళ్ళందరూ ప్రవచించారు. కానీ యెహెజ్కేలు అలా కాదు, కంటితో చూచి రాశాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం యెహెజ్కేలు గ్రంథం. దీని లోతుల్లోకి వెళ్ళి మనం ధ్యానిస్తే మనకు అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అయితే ఓ రోజు సడన్గా ఈ భక్తుణ్ణి దేవదూత వచ్చి, మనుష్యుడని రాయబడి ఉంది, దేవదూత దిగి వచ్చి ఏమంటే ఒక నదిలోకి తీసుకువెళ్ళిందంట. అది జీవము గల నది. ఆ నది ఎక్కడ పారుతుందో సకల సమస్తం అక్కడ బ్రతుకుతా ఉన్నాయి. అటువంటి ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళి లోపలికి రా అని చెప్పని చెయ్యి పట్టి ఆ నదిలోనికి తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి అంట? చీలమండల. అంటే ఇదిగోండి, ఇది చీలమండల. అంటే చీలమండల లోతు. చాలా చల్లగా ఉన్నాయి. ఏంటి అక్కడ ఆగిపోతావు? ఇంకాస్త ముందుకు రా. నేను రాలేనండి. రావాలి, నేను చెప్తున్నా, నేను నడిపిస్తా కదా. చెయ్యి పట్టుకుని మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళాడంట. లోపలికి వెళ్ళగానే రెండోసారి ఎక్కడ వరకు వచ్చిన నీళ్లు? మోకాళ్ళ వరకు వచ్చాయంట. మోకాళ్ళ వరకు. అక్కడికి వచ్చి ఆలోచన చేస్తా ఉంటే మళ్ళీ అంటాడు దేవదూత, సరిపోతుందా? లేదు లేదు లేదు, ఇంకొంచెం లోపలికి రా. నేను రాలేనండి, కుదరదు. చెయ్యి పట్టి ఏమండి ఈసారి ఇంకా కాస్త లోపలికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు లోతు ఎక్కడి వరకు వచ్చింది? నడుము లోతుకు వచ్చింది. ఆయన నడిపిస్తున్న విధానం గమనిస్తే, నడిపిస్తున్న విధానం చాలామంది ఈ రోజుల్లో ఏమంటే చీలమండల లోతుల వరకే ఆత్మీయతను కలిగి ఉంటున్నారు. అంటే రక్షణ అనుభవం, నడవడానికి షూ సరిపోతుంది, రక్షణ సరిపోతుంది, పాదరక్షలు. కానీ నువ్వు నిలవాలినంటే ఆ తర్వాత నీ పైన ఇదిగో నీ మోకాళ్ళు, ఇవి అవసరం. మోకాళ్ళ అనుభవం అంటే పవిత్రతకు సాదృశ్యం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. రక్షణ సరిపోదు, రక్షించబడిన వారు పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మీయ లోతుల్లోనికి తీసుకువెళ్తా ఉన్నాడండి. ఆ తర్వాత ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు? నడుము లోతుకి. ఇప్పుడు మనం నడవాలంటే, నిలవాలంటే మనకేం బాగుండాలి? మన నడుము బాగుండాలి. అవునా కాదా? కాలుకు దెబ్బ తగిలితే కాలుకు ప్లాస్టర్ వేస్తావు, ఏలుగు దెబ్బ తగిలితే ఏలుగు ప్లాస్టర్ వేస్తావు, ముక్కుకు దెబ్బ తగిలితే ముక్కుకు ప్లాస్టర్ వేస్తావు. మరి నడుముకి బలహీనత వస్తే ఇంకా మంచమే. అంటే ఒక వ్యక్తి నిలవాలంటే, ఒక వ్యక్తి నడవాలంటే, పరిగెత్తాలంటే ఈ వెన్నుపూస నడుము చాలా అవసరం. అందుకనే అంటాడు, ఆత్మీయతలో నువ్వు నిలిచి ఫలించాలంటే నువ్వు ఎక్కడి వరకు మునగాలి? పరిశుద్ధాత్ముడు పట్టుకుని ఆ నదిలోనికి తీసుకువెళ్తా ఉన్నాడండి. ఒక అద్భుతమైన ప్రవచనపు వాక్య ఇది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ నడుపు లోతుకు అనుభవంలోనికి నడిపించునుగాక. చెప్తారా గట్టిగా? రక్షణతో సరిపెట్టుకుంటున్నారు, సరిపోదు, పవిత్రత కావాలి. పవిత్రతతో సరిపెట్టుకుంటున్నారు, కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం సంఘానికి అవసరం. ఈ ఉపవాస కూడిక ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘములో క్రియ చేయునుగాక. పరిశుద్ధాత్మని అభిషేకం కుమ్మరించబడునుగాక. నేను మరలా చెప్తున్నా, ఒక ప్రవచనం, దర్శనం చెప్తున్నా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభు బయలుపరిచిన దర్శనం. సంఘంలోని కొంతమంది ముస్లిం సహోదరులు వస్తున్నారు, కుటుంబాలు మార్పు చెంది దేవుడు దర్శనం చూపాడు. వారి మీదకి ఒక బలమైన అభిషేకాన్ని ప్రభు కుమ్మరించబోతున్నాడు. ఆయన బయలుపరిచిన దర్శనం అది. బయలుపరిచిన దర్శనం. ఎన్ని సమస్యలున్నా ప్రభు కొరకు నిలిచి సాగిపోతున్నారు. ఈ సంవత్సరం ప్రాముఖ్యంగా దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు. ఈ ఉపవాస దినాల ప్రారంభంలో దేవుడు బయలుపరిచింది అది.
నిజమే ప్రియమైన సహోదరులారా, ఒక అభిషేకం సంఘములో ప్రభు కుమ్మరించబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు బయలుపరిచాడో, ఎందుకు ఆ దర్శనమిచ్చాడో తెలియదు, కానీ స్వరమెత్తి మాట్లాడాడు ప్రభు. ఆయన ఇచ్చిన మాట తప్పడు. ఆయన ఏ కార్యము చేయాలని బయలుపరిచాడు తన సేవకుడికి. నిశ్చయముగా ప్రభు తన నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజం, చాలామంది ఏమండి రక్షణ అనుభవంతోనే చాలనుకుంటున్నారు, భక్తిని, ప్రార్థన, విశ్వాస అనుభవం, పవిత్ర జీవితం చాలనుకుంటున్నారు. చాలదు. ప్రభు రాకలను ఎత్తబడాలంటే నువ్వు ఆత్మలో నింపబడాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు వస్తున్నావు, అంతవరకు నిన్ను తెస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఆ అభిషేకం, ఆ ఉజ్జీవం నిన్ను ఏదో ఒక రోజు తాకుతుంది. తెలియని రీతిలో నువ్వు ఆత్మలో నింపబడతావు. ఆ ఆత్మ శక్తి నీ మీదకి దిగి వచ్చినప్పుడు, ఇదిగో నీవు నిలవలేనివి, నిలదొక్కలేని వాటిలో నీవు నిలబడగలుగుతావు, నిలదొక్కగలుగుతావు. అప్పుడు నిలిచి నీ జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపించుకోగలుగుతావు. అటువంటి కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. దేవుని సేవకునిగా గుండెల మీద చేసి చెప్తున్నాను, ఈరోజు నేను నిలబడడానికి గల కారణం ఆ ఆత్మ అనుభవమే, ఆ పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ అభిషేకం మనిషిని నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం కలుగు చేసేవాడు ఆత్మ. ఆ ఆత్మ అభిషేకం నువ్వు పొందనంత వరకు నీకు భక్తి అంత ఎలా ఉంటుందంటే సాధారణంగా ఉంటుంది. ఏముందలే, చాలదా రక్షించబడ్డాను, చాలదా పవిత్రంగా బ్రతుకుతున్నాను, బైబిల్ చెప్తుంది చాలదని. నువ్వు ఆత్మలో నింపబడాలి, ఆత్మ అభిషేకంతో నింపబడాలి, ఆత్మ బలముతో నింపబడాలి, ఆత్మ వర్ణములతో నింపబడాలి, ఆత్మ ఫలాలతో నింపబడాలి. ఆ దిశగా ప్రభు మనల్ని చెయ్యి పట్టి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 వారాలు ముగింపులోపు నిశ్చయంగా అటువంటి ఆత్మ అభిషేకాన్ని సంఘములో ప్రభు కుమ్మరింప చెయ్యునుగాక. ఏయో పెట్టాం, ఏయో అయిపోయింది, ఏదో జరిగాయి అనుకోవటం కాదండి. ఆత్మ అగ్ని, మన పితరులు ప్రారంభ దినాలలో అటువంటి ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి వారి దగ్గర నుండి దేశాలు దాటి, సముద్రాలు దాటి ఈరోజు క్రైస్తవత్వం మన దగ్గరికి రాగలిగింది. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది ఆత్మలో నింపబడాలి అనుకుంటున్నారో, కూడికల ద్వారా ప్రభు వారందరి మీదకి ఆయన ఆత్మను కొమ్మరింప చెయ్యునుగాక. హల్లెలూయా. జీవజల ఊటల యొద్దకు వారు వస్తారు, నాకు ప్రార్థన చేస్తారు, నేను వారిని నడిపిస్తాను. ఇంకెన్నడికి తొట్టిరలకుండా ఉండేట్లుగా ఒక సరి అయిన మార్గములో అభిషేకము చేత వారిని నడిపిస్తాను. ఇర్మీయా గ్రంథం 31 రాయబడిన ఆ మాట ఈరోజు ప్రభు నిశ్చయంగా వినిన వారందరి జీవితంలో నెరవేర్చునుగాక. నేను వారిని నడిపిస్తా. ఈరోజు నేను ఆత్మలో నింపబడాలనుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి కృప ఈ దినం అడుగుపెట్టిన వారందరికీ దయచేయునుగాక. కోరుకున్న రేవుకు నడిపించబోతున్నాడు. నెమ్మది కలిగిన సమభూమి గల ప్రదేశంలో నడిపించబోతున్నాడు. మూడోదిగా అభిషేకములోనికి ప్రభు నడిపించబోతున్నాడు. ఒక సాధారణమైన భక్తి చేయాలని నాకు లేదు, మనకు లేదు, మనం ఆ ఉద్దేశం కాదు. ఎవరెదుటనో ఏదో చూపించుకోవాలనో, ఘనతలు పొందుకోవాలనో ఈ కార్యక్రమాలు మనం జరపట్లేదు. లేదు, సంఘంలో ఉన్న వారందరూ ఉజ్జీవాన్ని పొందుకోవాలి, ఆత్మలో బలపరచబడాలి, ఒక్కొక్కరు ఒక పత్రిక ఈ ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. ఈ తపనతోనే, ఆత్మల భారముతోనే ఈ ప్రయాస, ఈ రీతిగా ఉపవాసాలని ముందుకు వెళుతుండగా పరిశుద్ధ ఆత్మదేవుడు కార్యం జరిగించి అడుగు పెడుతున్న వారందరినీ ఆత్మపూర్ణులుగా చేసి ఆయనకు సాక్షులుగా నిలబెట్టునుగాక. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. ఏ తరంలో ఏం చేసుకున్నారో మీ వాళ్ళు, ఎంత నష్టం కలిగింది నీ జీవితంలో అని వచ్చిన వాళ్ళందరూ ఏలెత్తి చూపుతున్నారు. చాలా నిరుత్సాహం. రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న సేవకులు, ఒక్కసారి మందిరానికి వచ్చి వెళ్ళండి అని. నేను బయటికి రాను, నేను బయటికి రాకూడదు, నా భర్త చనిపోయాడు, నేను ఇంకా అడుగు పెట్టను బయటికి
నా ముఖం చూయించుకోలేకపోతున్నాను అని నిరుత్సాహంతో కృంగిపోతూ ఉంది. సర్లే వీళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు సేవకులు రమ్మని కోరుకుంటున్నారు. సరే ఒకసారి వెళదాం, ఇన్ని రోజులు మనల్ని వెంబడిస్తున్నారు, రమ్మని కోరుకుంటున్నారు కదా, సర్లే అని చెప్పని వెళ్ళింది మందిరంలోనికి. వెళ్ళి దేవుని మాటలు వింటుండగా ఆమెకు విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఆమె జీవితంలో అప్పటి వరకు ఉన్న ఆ నిరుత్సాహం, అప్పటి వరకు ఉన్న ఆ నిస్సహాయ స్థితి అన్నీ పోయాయి. యెషయా గ్రంథానికి రండి, ఒక మాట చూపించి ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 57:18 చదువుకుని ముగించుకుందాం. 57:18 తీసారా? నేను వారి ప్రవర్తనను చూచి తిని నేను వారి ప్రవక్తను చూచాను, వారిని స్వస్థపరచుదును. ఆ మాట రండి, నేను వారిని స్వస్థపరిచి వారిని నడిపిస్తాను. ఎట్లా నడిపిస్తారంట? వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా నేను వారిని ఓదారుస్తాను, దుఃఖమును వారి నుంచి నేను తొలగిస్తాను. హల్లెలూయా. చెప్తారా బిగ్గరగా? ఇక మీదట వారు సొమ్మసిల్లే పరిస్థితులు కలగవు. వెంటనే వాక్యం ఉంది, ధైర్యపరచబడింది. ఆ వాక్యంలో ఆనందిస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి బలముగా శక్తిగా దిగి వచ్చాడు. ఇంకంతే, ఆమె జీవితంలో నిరుత్సాహం పోయింది. ఎవరామె? సరే, ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుందేమో. ఎప్పుడైతే ఆమె ఆ వాక్యాన్ని విని ఆత్మను పొందుకుందో, పరిశుద్ధ ఆత్మను శక్తిని పొందుకుందో, ఆమె నోట ఒక ప్రవచనం మొదలయ్యింది. ఇంకా ఈమె జీవితం శూన్యం, ఈమె జీవితం ఇంకా నా బ్రతుకు ఈ 4 గోళ్ల మధ్యనే అనుకుంటూ నిరుత్సాహంతో ఉన్న ఆమె మీదకి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ అభిషేకం కుమ్మరించబడిందో, మోకాళ్ళ అనుభవం నుండి నడువు అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆమె నోట దేవుడు ఒక ప్రవచన వాక్యాన్ని ఉంచాడు. ఇప్పటికైనా అర్థమైందా? ఎవరు? కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు కానీ పైకి చెప్పట్లా. ఎవరు? ఇంకా అర్థం కాలేదా? బైబిల్లో విధవరాలు ఎవరండి ప్రవచించింది? ప్రవక్తిని ఎవరు? హన్నా. అయ్యో, హన్నా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. నిరుత్సాహంతో ఉన్నప్పుడు యాజకులు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు, మందిరానికి వచ్చింది. దేవుని ఆత్మను పొందుకుని ప్రవచిస్తూ బ్రతికినంత కాలం మందిరములో ఉండి దేవుని పరిచర్య చేస్తా వేల మంది ప్రజలకు ప్రయోజనకరంగా మార్చబడింది. దేవుని మాట అవునా కాదా? ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న స్థితిగతులన్నీ మారాలంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. రోమావారికి భయపడి గదిలో దాక్కుని ఉంటే పరిశుద్ధాత్ముడు మేడగదులకి దిగిరాగా వారి భయాలు పోయాయి. ఈరోజు నీ భయం పోయి నువ్వు ఎదురు చూసిన దాన్ని నువ్వు అందుకోవాలన్నా సాధించాలన్నా నీకు ఆత్మబలము కావాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఖడ్గబలము కన్నా ఆత్మబలము గొప్పది. ఉదయం నుంచి సాయంకాలం వరకు నెలకు 30,000 25,000 తగలెట్టి అక్కడికి వెళ్ళి తినదంతా అరగ తీసుకోవడానికి అయి మోసి ఈ మోసి ఖండబలం కోసం ఈరోజు ఎంతమంది ప్రయాసపడుతూ, ఒకప్పుడు అన్నలే అనుకుని ఈరోజు అక్కలు కూడా ప్రయాసపడుతున్నారు. నిజమే, లోకంలో ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి, రోజు చూస్తున్నాం కదా. ఎందుకంటే అవి కూడా క్లాసులు మొదలయ్యాయి, అవి కూడా వస్తూ ఉన్నాయి, చూస్తున్నారు. దేనికోసం ఇవన్నీ అని అంటే వాళ్ళు చెప్పే మాట అంటే ఖండబలం కోసం. ఈ ఖండబలం నీ జీవితానికి ఏ మేలు కలగదు. ఆ ఖండబలం కోసం ఒక ఆయన చేస్తా గుండెపోటు చనిపోయిన వాడు ఉన్నాడు. ఎటువంటి వాళ్ళు చాలామంది వింటున్నాం లేరా? ఈరోజు నీకు కావాల్సింది ఖండబలం మాత్రమే కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మబలం నీకు కావాలి. నా ప్రభు ఆ ఆత్మ బలము వైపు నిన్ను నడిపించబోతున్నాడు. నేను ముగింపులో అదే మాట చెప్తున్నాను. ఇక మీదట పరిశుద్ధాత్మని బలము చేత మనము, మన కుటుంబాలు, మన పరిచయలను యేసయ్య నడిపించబోతున్నాడు. 10th క్లాసు మాస్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అధికారుల చెమటలు బట్టి సర్టిఫికేట్ను వదిలేసి వచ్చిన పాస్టర్ గారిని పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అభిషేకించాడో రాజుల ఎదుట
అధికారులు ఎదుట నిలబడి దేవుని వాక్యం అందించే ఆ ధైర్యం ఇచ్చాడు అండి. అది కండబలము కాదు, అది ఆత్మబలం. హల్లెలూయా, హల్లెలూయా. 9 నెలలు బిడ్డ పెరుగుతుంది కడుపులో. 9 నెలలు వచ్చి ఒక గుద్దు గుద్దుతాడు, నల్లమారి అనే దెయ్యం. ఇంకా అంతే సంగతి, 9 నెలల బిడ్డ చచ్చిపోతుంది. అలా 3-4 కానుపులు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు. బాబోయ్ ఈ ఇంట్లో ఉండమని చెప్పి ఎక్కడో మహారాష్ట్రకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంతకాలం ఉంటారు? మళ్ళా వచ్చారు. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉందామో చూద్దామని పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫోన్లు చేసి తీసుకొస్తే వాళ్ళు చేయలేకపోయారు. ఎవరో ఒక ముసలాం వెళ్తా చెప్పిందంటే, ఎందుకు అంత కష్టపడతారు? కొత్తగా వచ్చాడు స్కూటర్ పాస్టర్ గారు, ఆయనతో ప్రార్థన చేయించుకోరు. ఎందుకంటే నాన్నగారికి స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ పాస్టర్ అనేవాళ్ళు. సర్లే స్కూటర్ పాస్టర్ని పిలుద్దామని స్కూటర్ పాస్టర్ గారి దగ్గరికి వస్తే, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఒక 60 మందిని తీసుకెళ్ళి పెద్దల్ని వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టారంట. ప్రభువా ఈ ఇంట్లో మరి ఏముందో మాకు తెలియదయ్యా, ఈ ఇంటికి మేలు చేయాలయ్యా అని ప్రార్థన చేస్తే అందరూ పాటలు పాడదామని మొదలెట్టమని చెప్పంటే, మనం పాడే పాట ఏంటి? సమస్యలున్న చోటకి వెళ్ళి పాడే పాట, ఎగురుచున్నది విజయ పతాకం అని పాడుతూ, దెయ్యపు కార్యాలను గెలిచిన రక్తం అని పాడుతూ ఉంటే, ఏమండి మంచి రేడియో ఎలా పాడుతుంది? స్పీడ్గా పాడుతుంది. వీళ్ళందరూ దెయ్యపు కార్య, ఇదేంట్రా ఏమైంది వీళ్ళందరికంటే? అది ఆవరించి అందరు మత్తులోకి వెళ్ళిపోయారంట. అందరు మత్తులోకి వెళ్ళిపోయారు. జరిగిందో చెప్తున్నా, మత్తులోకి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా పాస్టర్ గారు ఒకళ్ళు మిగిలారు, అందరు మధ్యలోకి వెళ్ళారు. పాస్టర్ గారు ఒకళ్ళు యేసయ్యా అని, ఏమండి ఈ పాట పాడుతూ ఉంటే ఏదో వచ్చి నొక్కింట అనిపించిందంట, ఏదో విరోధంగా ఉన్నట్టుందని గట్టిగా కేకేశారంట. యేసయ్యా అని కేకేయగానే వెంటనే ఒక వెలుగు, ఆ వెలుగులోంచి ఒక స్వరం, ఒక దర్శనం. ఈ ఇంటి 4 గుమ్మాల్లో మేకులు ఉన్నాయి, అవి తీసి బయట పాడిచ్చాయి, నేను ఇంటికి విడుదలిస్తా. వెంటనే ప్రార్థన వేసి ఆ ఇంటి వాళ్ళని పిలిపించి, మీ పితరులు ఎవరో ఏదో చేసినట్టున్నారు, ఈ ఇంట్లో 4 గుమ్మాలు మేకులు ఉన్నాయంట, దేవుడు చూపించాడు అనగానే కత్తి తీసుకొచ్చి గీరితే దాంట్లో మేకులు ఉన్నాయి నిజంగానే. ఆ మేకులు తీసి బయట పడేసారు. లేదో ఈ అరిగిపోయిన టేబుల్ గార్డులు అన్నీ మళ్ళీ ఉజ్జీవం పొందుకున్నాయి. ఎందుకంటే అభిషేకం దిగొచ్చింది, ఆత్మదేవుడు దిగొచ్చాడు. చీకటి ఎప్పుడైతే పోయిందో ఆత్మదేవుని కార్యాలు జరగటం ప్రారంభించాయి. మరలా గర్భం తెరవబడింది. ఏమండి ఈసారి బిడ్డ పుట్టాడు. ఆ వ్యక్తికి హోసన్న, జయం అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, అభిషేకము, ఆత్మాభిషేకం ఎంత గొప్ప కార్యం చేస్తుందో. నేను అంటాను, పాస్టర్ గారే కాదు, సేవకులే కాదు, ఆత్మను పొందుకున్న నీవు కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండాలంటే ఇదిగో నీవు ఆత్మను పొందుకొని ఉండాలి. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల ద్వారా ముందున్న మిగిలిన వాటిలో ఈ నెల వాగ్దానం ప్రభు నెరవేర్పుగా మనకి అటువంటి అభిషేకంలోనికి నడుపునుగాక. ఏ కూడికలో ఏ అభిషేకం దిగొస్తుందో తెలియదు. పరిశుద్ధాత్ముడు అడుగుపెట్టిన వారిని తాకి అద్భుతాలు చేయునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకంలో నింపబడుదుముగాక. ఆమేన్. అటువంటి నడిపింపు చేత ముందున్న 6 నెలలు ప్రభు మనల్ని నడిపించునుగాక. మోకరించండి, కళ్ళను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను నిన్ను నడిపిస్తా, నీవు కోరుకున్న రేవునకు నడిపిస్తా. రెండవదిగా ఇదిగో సమభూమి గల ప్రదేశంలోకి నడిపిస్తా, నెమ్మదిగా నడిపిస్తా, నీకు నెమ్మదిని దయచేస్తాను. ఆఖరిగా చెప్పారు, పరిశుద్ధాత్మ అభిషేకములకు నడిపించబోతున్నాను. నేను నడిపిస్తాను. సాధారణమైన భక్తి కాదు, చీలమండలు మోకాళ్ళకు భక్తి కాదు, నడుములో దిగి నడిపిస్తాను. నేను ఆ అభిషేకపు తైలముతో నండుతాను. ఒకే మాట, యేసయ్యా నన్ను నడుపు. ఈరోజు మాట ఇచ్చావు, నేను నడవలేకపోతున్నాను, తొట్టిల్లిపోతున్నాను, ఏది చేసినా కలిసి రాట్లా. ఇక మీదట నేను నిన్ను నడిపిస్తానని మాట ఇచ్చావు. నీ మాట పట్టుకుని ప్రార్థిస్తున్నాను. దేవా నన్ను నడిపించు. నేను వారిని నడిపిస్తాను. కోరుకున్న రేవునకు నడిపిస్తాను. తుఫాన్లే ఉండొచ్చు, తరంగములే ఉండొచ్చు, కానీ నేను వాటిని అణుచుతాను. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. ఆయన మాటలను నమ్మి విశ్వసించి వెళ్ళండి.
ఒక్క మాట యేసయ్యతో నన్ను నడిపించవా? ఒక్క మాట యేసయ్యా నన్ను నడిపించవా? ఎంతకాలం వారి చేత వీరి చేత నడిపించబడి నష్టపోయానయ్యా. నీ చేత నడిపించబడాలని ఆశ ఉంది నాయన. నన్ను నడిపించవా? నన్ను నడిపించవా? నన్ను నడిపించవా? ఒక్క మాట అడగండి, ఒక్క మాట అడగండి. యేసయ్యా నన్ను నడిపించవా? నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై అందరూ ఒక పల్లవి వచ్చిన తర్వాత ప్రభు బలంలోనికి వెళదాం. అందరూ కలిసి నన్ను నడిపించవా అని అడగండి. బ్రతికించుచున్నది నిరంతరం నీతో బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతో బ్రతికించుచున్నది. Glory. Hallelujah. అందరూ కలిసి చెప్పండి.
నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం 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 నీతోనే జీవించాలని. అందరూ కలిసి ఏక స్వరముతో నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం 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 నీతోనే జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం యేసయ్యా 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 పిలవండి పిలవండి పిలవండి. చీకటి ఆత్మలు తొలగునుగా విరోధమైనటువంటి యేసు నామములో విడిచిపోవునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం మందిరమంతా నింపబడునుగాక నింపబడునుగాక. కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, అభిషేకము కలుగునుగాక. నీవే నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని ఆశయా నా ఆశయా యేసయ్యా నన్ను నడిపించవా. ఆశయా నా ఆశయా ఓ యేసయ్యా నన్ను నడిపించవా. నాకు త్రోవ చూపి నన్ను నడపవా. దావీదు అడుగుతున్నాను, నడిపించవా. నీవు నడిపిస్తే నీవు కోరుకున్న రేవుకు నేను చేరతానయ్యా. నీవు నడిపిస్తే సమభూమి గల చోటకు నేను నడిపించబడతానయ్యా. నీవు నడిపిస్తే పరిశుద్ధాత్మ ఉజ్జీవములోనికి అభిషేకములోనికి నడిపించబడతానయ్యా. నన్ను నడిపించవా, నాకు ఆశగా ఉంది నాయన. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని
నడిపించవా, నన్ను నడిపించవా. ఆకాశము తట రెండు చేతులు ఎత్తి ఆయనకు నీ చేతులు అప్పగించు. చెయ్యి పట్టి ఇశ్రాయేలు వారిని ఎర్ర సముద్రము దాటించాడు, నడిపించాడు. ఆయన ఆరిన నేల మీద నడిపించాడు. ప్రభువా, నా చెయ్యి పెట్టి నన్ను నడిపించవా. ఆయనకు అప్పగించుకోండి మీ జీవితాన్ని. చేతులెత్తి ప్రభువా, నా చెయ్యి పట్టుకో, నీ చెయ్యికి అప్పగిస్తున్నానయ్యా. నన్ను నడిపించండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. ఈ మాట్లాడే నన్ను నడిపించండి అయ్యా. అడగాలి అందరు నోరు తెరిచి యేసయ్యా నన్ను నడిపించండి. అందరు నోరు తెరిచి యేసయ్యా నన్ను నడిపించండి చెప్పాలి. యేసయ్యతో యేసయ్యా నన్ను నడిపించండి. నీ చేత నడిపించబడాలనుందయ్యా. నీ దుఃఖము తొలగుతుంది. ఇక మీదట నువ్వు అలిసిపోవు, ఇక మీదట నువ్వు సమస్యలావు. కారణం సమభూమిల ప్రదేశంలోనికి ప్రభువుని నడిపించబోతున్నాడు. నీ ఎదుట ఉన్న మెట్టలు కొండలు చదుని భూమి చేయబోతున్నాడు. ప్రాకారములు పడగొట్టువాడు నాయకుడై మనకు దేవుడై మన ముందు నడవబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విరోధముగా లేచిన మనుషుని ఆలోచనలన్నీ నా ప్రభువు నిర్మూలపరుస్తా ఉన్నాడు. సేవకునికి సేవకు కుటుంబాలకు విరోధమైనది వర్తిల్లనే వర్తిల్లదు. కారణం ఆయన నడిపిస్తున్నాడు సేవకుని, సంఘాన్ని, ప్రజలని. కాపరి ఆయనే, మనం ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము. ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకు విరోధముగా ఏది నిలవగలదు? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా వెళ్ళండి, వాగ్దానాన్ని చేతపట్టుకుని వెళ్ళండి, దేవుని మాటలను నమ్మి వెళ్ళండి. నీవు కోరుకున్న రేవుకు ప్రభువుని నడిపించబోతున్నాడు. ఇదిగో నీ పరిస్థితులన్నిటిలో నీకు నెమ్మదిని దయచేసే మార్గాల వైపు, సమభూమి గల ప్రదేశం వైపు నడిపించబోతున్నాడు. అభిషేకం వైపు నడిపించబోతున్నాడు. లోతుకు భక్తి నడిపించబోతున్నాడు. ప్రభు ఇచ్చిన మాటలను నమ్మి వెళ్ళండి. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి నాయన, సర్వాధికారివైన గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ నెల ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన దినాన మీరు మాకు ఇచ్చిన చక్కటి నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నువ్వే నడిపించే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములయ్యా. నిజమే ప్రభా, ఎటు నడవాలో తెలియని దినాలలో ప్రభా, ఎక్కడ నాయన ఏది పొంచుందో తెలియని దినాల్లో, ఎటు నడుస్తే క్షేమమో, ఎటు నడుస్తే లాభమో, ఎటు నడుస్తే ఆశీర్వాదమో తెలియని ఈ దినాలలో ప్రభా, మీరు చెప్తున్నారు నేనే మిమ్మల్ని నడిపిస్తానని. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, కోరిన రేవుకి నేను నడిపిస్తానని మాటిస్తున్నందుకు స్తోత్రములయ్యా. నీ చిత్తములు తండ్రి అయ్యా ఏదైతే ఉందో దేవా, కూడి ఉన్న మా అందరి జీవితాల్లో ఆ రేవుకు మీరు మమ్మల్ని చేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. ఏది మేలో, ఏది క్షేమమో, ఏది దీవెనో, ఏది ఖ్యాతో సమస్తము ఎరిగిన దేవుడు నాయన, నీకు స్తోత్రములు. ఆ రేవు యొద్దకు మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా, దేని కొరకు ఆశతో కనిపెడుతున్నారో ప్రభువా, ఆ రేవు యొద్దకు మీరు నడిపించండి నాయన. నీకు స్తోత్రములు. చేరలేక ప్రభా నడిపించేవారు ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తున్నా నీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ ఒక్కరిని నడిపించగలిగిన దేవుడు ప్రభా. ఎదురయ్యే గాలి తుఫాన్లను అణిచివేయగలిగిన దేవుడు ప్రభా. నీకు స్తోత్రములు. అవును నాయన, ఆ రేవు దగ్గరికి చేరటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో తుఫానులు దేవా, వాటన్నిటిని నిమ్మలపరచి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రములు.
అవును, మీరు మాట్లాడుతున్నారు, సమభూమి కలిగిన ప్రదేశాలకు నడిపిస్తానని ప్రభా. ఎత్తు పల్లాలతో అయా ఈ యొక్క యాత్రను కొనసాగించలేక ఎన్నో నిందలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు ప్రభా, ఎన్నో అడ్డులు, ఎర్ర సముద్రము వంటివి తండ్రి దాటలేని స్థితి ఈ నెల మీరు మాటిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి అయినా అది సమభూమిగా మారుస్తానంటున్నారు కదా నాయన. నీకు స్తోత్రములు. మా జీవితాల్లో ప్రభా, ఇక్కడ కూడి ఉన్న ఒక్కొక్కరి జీవితాల్లో ఎత్తు పొలములన్నీ తొలగిపోవును గాక. సమస్తము సమభూమిగా మీరు మార్చండి నాయన. నీకు స్తోత్రములు. అడ్డుగున్న ఎర్ర సముద్రములు పాయలుగా చేయండి ప్రభా. ఊరకే నిలిచుండి చూడండి, ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని మోషే సెలవిస్తున్నాడు కదా ప్రభా. నిజమే నాయన. దేవా, పరిస్థితులు బట్టి కృంగిపోతూ నిరుత్సాహముతో కూడిన మాటలు, ఆందోళనతో కూడిన పరిస్థితులు యేసు నామములో అవన్నీ తొలగిపోవును గాక. ఊరకే నిలిచి చూస్తూ అయా మీరు నడిపించి ఆ త్రోవల్లో మేము నడవగలుగునట్లుగా కృప దయచేయండి ప్రభా. సమభూమి కలిగిన ప్రదేశాల్లో నిలిపి నడిపించండి దేవా. పరిశుద్ధాత్మ అనుభవముల చేత నడిపించండి అయా. మిక్కిలి లోతైన అనుభవాల్లో సంఘాన్ని నడిపించండి ప్రభా. అంతకంతకు తండ్రి ఆత్మీయతలో వర్ధిల్లునట్లుగా దేవా అయా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి, వరములతో నింపండి, ఫలములతో నింపండి, ఆశలు దయచేయండి. ఆత్మీయతలో లోతైన అనుభవాల్లో నడిపించండి. సంపూర్ణ సమర్పణతో నడిపించండి దేవా. అవును తండ్రి, ఇప్పటి వరకు దేవా ఒకవేళ నాయన చీలమండలలోతే ఉన్నా, అయా మోకాలలోతే ఉన్నా, నడుములోతే ఉన్నా, మెక్కిలి లోతైన స్థితిలోకి ఆత్మీయతలో సంఘము నడిపించబడాలి నీ చేత ప్రభువా. పరిశుద్ధాత్మ కోసం ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభువా. అందరిపై ఆత్మను నాయన మీరు కుమ్మరింపచేయండి నాయన. నీకు స్తోత్రములు. ఆత్మపూర్లుగా మార్చబడాలి, ఆత్మలో రేపబడాలి, ఆత్మలో పురికొల్పబడాలి, నిర్జీవ కార్యములని లయపరచబడాలి నామములో. మండుతో ప్రకాశిస్తున్న అనుభవాల్లోకి నాయన మీరు నడిపించమని వేడుకుంటున్నాం దేవా. నీ దాసుని బలపరిచి మీరు ఇచ్చిన ప్రతి వాక్కు మా జీవితాల్లో ఫలభరితంగా మీరు మార్చండి ప్రభా. ఆశతో నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభా, నీ మాట చేత మీరు సేదదీర్చినందుకు స్తోత్రములు నాయన. నీకు వందనములు దేవా. కృప కలిగిన నీ హస్తములకి నాయన మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ నీ ఘననామమునకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రతి మాట మా వినికిడిలో దీవెనగా మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, చీలమండల లోతులో మోకాల లోతులో కాదు నడుము లోతులోనికి నడిపిస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చావు. నిజమే దేవా. ఆదివారపు భక్తిగా మా భక్తి ఉంచకుండా తండ్రి ప్రత్యేక ఉపవాస ప్రార్థనల సంఘంలో ఏర్పరిచి తండ్రి మీ సన్నిధిలో గడిపే భాగ్యం మా సంఘానికి, మాకు, ప్రజలకి ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చేయబడుతున్న ప్రార్థన ద్వారా ఇప్పటికే అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు ప్రజలకు జరిగిస్తూ వస్తున్నారు ప్రభువా. ఇక ముందు కూడా మీరు జరిగించండి. ఈరోజు ఇక అడుగుపెట్టి వెళుతున్న వారికి నీ దీవెన ఆశీర్వాదం ఇవ్వండి. మీరిచ్చిన వాగ్దానం, నేను నిన్ను నడిపిస్తాను నువ్వు కోరుకున్న రేవునకు, అంతేకాదు నెమ్మది కలిగిన పరిస్థితుల్లోకి నడిపిస్తా, అభిషేకంలోనికి నడిపిస్తానని మాటిచ్చారు. నమ్మి విశ్వసించి వెళుతున్నారు. నిశ్చయముగా నీ బిడల పక్షాన్ని నిలబడి నీ కార్యాలు జరిగించండి. మేలుతో తృప్తిపరచమని కోరుకుంటూ నీ దీవెన ఆశీర్వాదం ఈ నెలంతా మాకు అనుగ్రహించండి. నీ కాపుదల భద్రతనివ్వండి. ఏ శోధన లేకుండా, దుష్టుడికి ఎక్కడ అవకాశము లేకుండా ప్రశాంతకరమైన నెమ్మది కలిగిన పరిస్థితుల్లో మమ్మల్ని నడిపించండి. మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి ఉపవాస దినాలు 2వ 10లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. కృప కొరకు వేడుకుంటుండగా నీ కృపనివ్వండి. మొదటి 10 మా దోషాలు ఒప్పుకుంటూ వచ్చామయ్యా. సకల దోషాలు మీరు విడిపించమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్తామా బిగ్గరగా? ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మన అందరికీ తోడై ఉండి త్రియేక దేవుని చేత మనం నడిపించబడుదుము గాక.